చాలా సంతోషం. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఈరోజు ఉపవాసం ఉండి వాక్యం వినడానికి, ప్రేయర్ చేయడానికి వచ్చారు. మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. హల్లెలూయా. మంచిది, మనం వాక్యం చూసుకుందాం. ఎవరైనా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము ఎవరైనా ఉంటే చదవండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. నేనే చదువుతా, వినండి. పేజ్ నెంబర్ 161. సిస్టర్ చదువుతారా? దివ్యరూప చదవండి. తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములైన గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలకుని నైనను కర్ణపిశాచి నడుగు వానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇంకా చదవండి. వీటిని చేయు ప్రతివాడును. అన్న ఇంకా చదవనా? నేను చదువుతా. ఓకే. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ యొద్దట నుండి ఆ జనమును వెళ్ళగొట్టుచున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యములో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. చాలు ఇష్టం. థ్యాంక్ యూ. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. వాక్యం నీళ్ళకట్టి ఫలించులాగున సహాయం చేయి. మీరు బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు వాక్యం చాలా ఇంపార్టెంట్. ఇది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను అగ్ని గుండము దాటించు వానినైనను అని చెప్తున్నాడు. హిందువులు చేసే పూజలు పునస్కారాల్లో ఇవన్నీ ఉంటాయి. అగ్ని దాటియటం, అగ్ని చుట్టూ తిరగటము, ప్రదక్షిణలు చేయటము, శకునం చూడటము, జ్యోతిష్యం చెప్పుకోవటం, సోది చెప్పేయటం, తర్వాత మాంత్రికునైనను ఇంద్రజాలకైనను కర్ణపిశాచినైనను దయ్యముల యొద్ద విచారణ చేయవారినైనను, ఇంగ్లీష్లో ఏమో డెడ్ పర్సన్స్, ఎంక్వైరీ విత్ డెడ్ పర్సన్స్ అని ఉంటుంది. అంటే చనిపోయిన వారిని ఎంక్వైరీ చేయటం అన్నమాట. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, మా అమ్మతో మాట్లాడాలి, మా నాన్నతో మాట్లాడాలి, ఆ మాట్లాడిపించే మీడియం ఒకటి ఉంటుంది. వాళ్ళని కలిసి మా అమ్మ ఏం చెప్తుందో చెప్పండి అంటే వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడిపిస్తారు. అవి కూడా సైతాన్ శక్తుల ప్రభావం అన్నమాట. మాంత్రికులైనను మీ వద్ద ఉండద్దు అని ఇక్కడ బైబిల్లో చాలా క్లియర్గా చెప్పటం జరిగింది. హల్లెలూయా. ఇలాంటివి యెహోవాకు హేయము. యెహోవా ఇలాంటి జనాల్ని తీసేస్తాడు. ఇంకా ఇలాంటి వ్యక్తులు మీ దగ్గర ఉంటే వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయండి అని చెప్పి కూడా చెప్పిండు అనమాట దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే మంత్రాలు చేయటం అనేది చాలా ఘోరమైన పాపం. అది ఏం చేస్తుంది అంటే ప్రపంచాన్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. మన భారతదేశం సర్వనాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో మాంత్రికులు చాలామంది ఉంటారు. హల్లెలూయా. లేవి కాండం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. నేను చదువుతాను. లేవి కాండం పేజ్ నెంబర్ 99.
పురుషునందునేమి స్త్రీ అందేనేమి కర్ణ పిశాచినైనను సోదయనను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను, తమ శిక్షకు తామే కారకులు. కర్ణ పిశాచి, కర్ణ అంటే చెవు. ఈ పిశాచి ఏం చేస్తుందంటే చెవులో ఉండి అన్నీ చెప్తూ ఉంటుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ పిశాచితో కనెక్ట్ అయితే, ఈ పిశాచిని ఫాలో అయితే మీకు తెలిస్తే వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయండి. ఎందుకు అనంటే ఈ పిశాచిని వెంబడించే వాళ్ళంతా కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తారు అని ఇక్కడ దేవుడు డైరెక్ట్గా ఈ లేవి కాండంలో చెప్పాడు. హల్లెలూయా. అంటే మంత్రాల దగ్గర వెళ్ళటం, సోది చెప్పించుకోవటము, తర్వాత జ్యోతిష్యం చెప్పడం, చిలుక జ్యోతిష్యం చెప్పటం, పంచాంగాలు చూడటం, ఇది మహాపాపం అన్నమాట. వీటి వల్ల ఏమవుతుందంటే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఒక్కసారైనా మాంత్రికుని దగ్గర నువ్వు పోయినావా, కథం అయిపోయింది, ఏముండదు. ఇంకా మనం దినదినము గోతి లోపలికే వెళ్తాం కానీ మనం పైకి రామన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారాల మంత్రాలు అనేటివి ఉన్నాయి, మాంత్రికులు అనేవాళ్ళు ఉన్నారు. నిన్నటి దినంన మనం చూసాము 14 రకాల మాంత్రికులు ఉన్నారు. ఈరోజు కూడా దానికోసం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. ఈరోజు మొత్తం కూడా మంత్రాల గురించే సబ్జెక్ట్ ఉంటుంది. చాలా విషయాలు మీకు తెలియపరచబడుతుంది. ఈరోజు మనము మంత్రాలు చేస్తున్నప్పుడు వాటి యొక్క సైన్స్ ఏంది అంటే మంత్రాలు ఒక వ్యక్తికి చేయబడ్డాయి, లేకపోతే ఒక ఇంటికి మంత్రాలు చేయబడ్డాయి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీకు అర్థమైనప్పుడు, ఒక వ్యక్తి ఏదైనా ప్రాబ్లం చెప్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఫస్ట్ ఒక వ్యక్తికి మంత్రాలు కానీ, చేతపడి కానీ, చిల్లంగి కానీ, శుద్ర పూజలు కానీ ఇవి జరిగినప్పుడు ఆ మాంత్రిక ఒక పర్సన్కి అటాక్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఏమవుతుందంటే చెడ్డ కళలు అనేటివి వస్తాయి. బ్యాడ్ డ్రీమ్స్, చాలా చెడ్డ కళలు. ఆ చెడ్డ కళలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎక్కడ బాత్రూంలో మోషన్ చేస్తున్నట్టు, టాయిలెట్ చేస్తున్నట్టు, ఎక్కువ బాత్రూమ్ మోషన్ అంతా కూడా కనిపిస్తున్నట్టు, లేకపోతే మోషన్ కోసం ఎక్కడ పరిగెత్తుతున్నట్టు, ఇట్లాంటి కళలు వస్తాయి. దాని తర్వాత ఎవరో వాళ్ళని తరుముతున్నట్టు, అమ్మాయిలు అయితే వాళ్ళని పాడు చేస్తున్నట్టు, అబ్బాయిలు అయితే వారిని ఎవరో కొడుతున్నట్టు వస్తాయి. ఈ కళ వచ్చిన తర్వాత లేవంగానే ఏమవుతుందంటే బ్రెయిన్ అంతా స్ట్రక్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. నిద్ర నుంచి లేచినప్పుడు చాలా వీక్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. ఎవరో కొట్టి పండుకోబెట్టినట్టు ఉంటుంది. హల్లెలూయా. అంటే మంత్రాలు ఒక వ్యక్తికి జరిగినప్పుడు, లేకపోతే ఒక ఇంటికి చేతపడి చేసినప్పుడు ఇది అటాక్ ఉంటుంది. ఫస్ట్ కళలు, పాములు వెంబడిస్తున్నట్టు, కళల్లో ఉలికిపడటం, ఇవంతా కూడా మంత్రాల ఎఫెక్ట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ఏమవుతారంటే రిజెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళని అందరు తిడుతూ ఉంటారు. అనేక మంది వాళ్ళని ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, హేట్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే అసహించుకుంటూ ఉంటారు. నువ్వు ఎంత మంచి చేసినా నీకు అసహించుకోవటమే ఉంటుంది. హల్లెలూయా. ఎట్లా జరుగుతుంది బ్రదర్ అని అంటే ఆ సైతాన్ అనేది ఆ వ్యక్తిని ఆ విధంగా ఆవరిస్తుంది. ఆ వ్యక్తి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ వ్యక్తి కావాలని చెప్పి చేయడు, ఆ వ్యక్తి లోపల ఉన్న సైతాన్ శక్తి ఆ విధంగా టార్గెట్ చేస్తుంది అన్నమాట. అందుకే మంత్రాలు అనేటివి చాలా భయంకరం. ఈ కళలు ఎందుకు వస్తాయంటే కళల ద్వారా కాంటాక్ట్ అవుతాయి అన్నమాట దుష్ట శక్తులు. కళల ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. మనం పడుకున్నప్పుడే మన బాడీలో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంటుంది నైట్ టైంలో. హల్లెలూయా. అందుకే మార్నింగ్ లేచి మనము ఆరాధన చేయాలి లేవంగానే, అప్పుడు ఆ మంత్రాలు అనేటివి కూలిపోతాయి. హల్లెలూయా. తర్వాత మూడో విషయం మనం చూస్తే ఎప్పుడు చెడుతనమే ఉంటుంది. చాలా క్రూరము, ఇంట్లో గొడవలు అవ్వటం, కొట్లాటలు అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లోకి వెళ్ళిపోవటం,
ఏదైనా చిన్న గొడవ అయిందనుకో మొత్తం పెరిగిపోతుంది, అది బీపీలు పెరిగిపోతాయి, సెల్ ఫోన్లు పగిలిపోతాయి, అద్దాలు పగిలిపోతాయి. అసలు ఆ కోపాన్ని కంట్రోల్ చేయలేమన్నమాట. మంత్రాలు ఎవరికైతే అటాక్ ఉంటుందో వాళ్ళ లోపల ఇది కనబడుతుంది. విపరీతమైన గొడవలు, బూతులు, ఇక భయంకరం అన్నమాట. తర్వాత 4వ విషయం ఏంటి అంటే, వీళ్ళు ఎంత మంచి చేసినా కానీ రిజల్ట్ అయితే రాదు. ఎక్కడ పోయినా రిజల్ట్ రాదు. ఎట్లా అనిపిస్తుంది అంటే నా అదృష్టం లేదేమో అనిపిస్తుంది. ఉద్యోగంలో సెటిల్ గారు, చదువులో సెటిల్ గారు, బాగా చదువుతారు, లాస్ట్లో ఫెయిల్ అయిపోతారు, ఎగ్జామ్స్ పాస్ అవ్వరు, చదువులో డిస్టర్బెన్స్ వస్తుంటుంది, చదవబుద్ధి కాదు, చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంటుంది, ఉద్యోగంలో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు. హల్లెలూయా. ఇవన్నీ గుర్తులు అన్నమాట. తర్వాత నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళని ఎవరు ప్రేమించరు, అవసరానికి వాడుకుంటూ ఉంటారు. రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సడన్లో బాగా ప్రేమించేటోళ్ళు మాట్లాడకపోవటం, సడన్లో అంతా ఎంతో క్లోజ్ ఉన్న వాళ్ళు సడన్లో మాయమైపోతారు. వీళ్ళంటే ద్వేషం వచ్చేస్తుంది ఆడ, లేదా గొడవలు అయిపోతాయి, లేకపోతే తిట్టడం. హల్లెలూయా. హస్బెండ్ వైఫ్ మధ్యలో జరుగుతుంటుంది. తర్వాత పిల్లలు మాటలు వినకపోవటం, తల్లిదండ్రులు ప్రేమించకపోవటం. హల్లెలూయా. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. తర్వాత అక్రమ సంబంధానికి వెళ్ళటం, ఫ్యామిలీ మెంబర్స్లో అక్రమ సంబంధి ఆ దాడి కూడా మంత్రాల చేత అవుతుంటుంది. కొంతమంది ఆడపిల్లలు ఇంట్లోకి వెళ్ళి పారిపోతారు, మంత్రాలతోటే పారిపోతారు వాళ్ళు. కుటుంబం నాశనం అయిపోవాలి, కుటుంబం పరువు పోవాలి, డిస్టర్బెన్స్ క్రియేట్ కావాలి. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 6th పాయింట్, ఆత్మీయ జీవితం చాలా వరకు చల్లారిపోతుంది. బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రేయర్కి వెళ్ళబుద్ధి కాదు, ఉపవాస ప్రార్థన చేయబుద్ధి కాదు, దేవుని మీద పెద్దగా విశ్వాసం ఉండదు. దేవుడు ఏం చేస్తాడు, ఇన్ని ప్రార్థనలు చేస్తారు, ఇంత అవుతుంది, ఇంకే ఎప్పుడు, దేవుని వల్ల కూడా కాదు. హల్లెలూయా. ఈ మంత్రాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న ఆత్మీయతను చంపేస్తాయి. ఈ మంత్రాల ప్రభావం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న సాక్ష్యాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి. హల్లెలూయా. కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇదంతా కూడా విచ్ క్రాఫ్ట్ ఎఫెక్ట్ అనమాట, మంత్రాల ఎఫెక్ట్. 7th పాయింట్ ఏంటి అని అంటే, లోకం ఆశల మీద విపరీతమైన ఆశ ఉంటుంది. బాగా డబ్బు సంపాదించాలి, దాని తర్వాత బాగా బంగారం వేసుకోవాలి, డబ్బులకు మొత్తం శరీరానికి బానిసత్వ అయిపోతారు వాళ్ళు. ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి. ఎవరినైనా అన్యాయం చేసినా పర్వాలేదు, ఎవరినైనా చంపినా పర్వాలేదు. హల్లెలూయా. తర్వాత నైట్ టైంలో పాపాలు చేయటం, ఆ తర్వాత సాతాను ఎట్లా చెప్తే అట్లా వినటం, దేవుని ఒక వాక్యాన్ని అసహించుకోవటం. హల్లెలూయా. ఇవన్నీ కూడా మంత్రాలు అటాక్ అయిన వ్యక్తికి జరిగే కొన్ని సంఘటనలు అన్నమాట. హల్లెలూయా. అంటే మనలో చేతపడి అనేది మనలో జరిగినప్పుడు ఈ 7 గుర్తులు అనేటివి కనబడతాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం చూస్తే చేతపడికి అవసరమయ్యే విషయాలు అంటే, ఒక వ్యక్తికి చేతపడి ఎందుకు అటాక్ అవుతుంది, హల్లెలూయా, ఎలా అటాక్ చేస్తారు, ఎలా ఒక మనిషికి దొరుకుతారు, మాంత్రికులకి వ్యక్తులు ఎలా దొరుకుతారు అని మనం చూస్తే చాలా చాలా రీజన్స్ ఉంటాయి. అందులో కొన్ని రీజన్స్ ఏంది అని అంటే, గుసగుసల వల్ల కూడా సైతాన్ శక్తి అనేది, మంత్రాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. హల్లెలూయా. తర్వాత భయపెట్టించే కళలు, మంత్రాలు అటాక్ చేసేటప్పుడు మాంత్రికుడు వాడే పనిముట్టులు అన్నమాట ఇవి. హల్లెలూయా. గుసగుసల ద్వారా కూడా మంత్రాలు అనేటివి కనెక్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత చెడ్డ కళలు, చాలా భయంకరమైన కళలు, అబద్ధాలు ఆడటం. హల్లెలూయా. తర్వాత ఫాల్స్ అక్యూజేషన్, తప్పుడు మాటలు, తప్పుడు ప్రలోభాలు. హల్లెలూయా. పారిపోవటం, తర్వాత ప్రేరేపించబడటం, తర్వాత జెలసీ, కోపం ఉండటం, అసహించుకోవటం.
హల్లెలూయా. భయపడటం వల్ల కూడా మంత్రాలు అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత శాపాల వల్ల, ఇన్సల్ట్ వల్ల. హల్లెలూయా. అంటే మాంత్రికులు, మాంత్రికత్తలు వాళ్ళు ఉపయోగించే పనిముట్టులు అన్నమాట ఇవన్నీ. శాపాల ద్వారా వాళ్ళు మన దగ్గరకు వస్తారు. ఇన్సల్ట్ అవుతూ ఉంటుంది మనకి. ఆ ఇన్సల్ట్ ద్వారా కూడా వస్తుంటుంది. అగో నేను పలానా వ్యక్తి ఇన్సల్ట్ చేసిండు, ఇంకా నువ్వు ఎవరి కోసం బ్రతుకుతావు, ఎందుకు బ్రతుకుతావు, వాళ్ళే నీ గురించి ఇట్లా అన్నారు, చచ్చిపో, నాశనం అయిపో, ఎట్లయినా మన ప్రాణాన్ని తీయాలని చెప్పి ఈ మాంత్రికులు, మాంత్రికత్తలు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని దేవుని ప్రియమైన వ్యక్తులారా, ఈ విధంగా మంత్రాలు అనేటివి మరి చాలా భయంకరంగా ఉంటాయి. తర్వాత మాంత్రికుల్లో 14 రకాల మాంత్రికులు ఉంటారు. నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా మళ్ళా ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 14 రకాల మాంత్రికులు. హల్లెలూయా. అందులో మనము చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే గుడ్డి మాంత్రికులు. అంటే అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు మాంత్రికులని, వాళ్ళు బాబాల టైప్లో ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు నిజ దేవుని దగ్గర ప్రజల్ని తీసుకొని రారు. హల్లెలూయా. వాళ్ళు కూడా జంతువులు, కొన్ని వస్త్రాలు పట్టుకొని, కొన్ని పనిముట్టులు పట్టుకొని వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు. వాళ్ళు అన్కాన్షియస్లో ఉంటారు, స్పృహలో ఉండరు. హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తాడంటే తన రాజ్యం విస్తరణ అవ్వటానికి ప్రజలందరూ కూడా కల్పితం అయిపోవాలి, ప్రజలందరూ కూడా న్యాచురాలిటీ పోవాలి అని చెప్పి కొంతమంది మాంత్రికులను లేపుతూ ఉంటాడు. అందులో 14 మంది ఉంటారు. ఈ 14 మంది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. హల్లెలూయా. మనం చూస్తే పెద్ద పెద్ద బాబాలు ఉంటారు. వాళ్ళు కొన్ని మంచి చేస్తూ ఉంటారు, కొన్ని చెడు చేస్తూ ఉంటారు, కానీ నిజ దేవుని దగ్గర తీసుకొని రారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా విడుదల చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా బాగు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ వాళ్ళ దురాత్మల చేత నడిపించబడతారు. హల్లెలూయా. వీళ్ళు ఫస్ట్. నెక్స్ట్ కాన్షియస్లో ఉండే మాంత్రికులు, అంటే స్పృహలోనే ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు మేము మాంత్రికులని వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసేవన్నీ కూడా తప్పుడు ఉంటాయి అన్నమాట. ప్రజలు నాశనం అయిపోవాలి, పలానా రాజ్యం కూలిపోవాలని వాళ్ళ కోసం, దానికోసమే తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత నల్ల మాంత్రికులు అంటే చీకటి అనమాట. నల్లగా అంటే చీకటి. ఈ చీకటి మాంత్రికులు అనమాట. ఈ చీకటి మాంత్రికులు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రజల్ని నాశనం చేయడానికి చూస్తూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళు జంతువుల ద్వారా కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. పిల్లని చంపటం, తర్వాత కొన్ని జంతువులు ఉంటాయి, నల్లగా కోడిని చంపటం, గుడ్ల గుబని చంపటం. కొన్ని జంతువులు ఉంటాయి, నల్లగున్న జంతువులు చంపి పవర్స్ పొందుకుంటారు. ఒక జంతువు రక్తము ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకి పవర్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఎలాంటి పవర్ ఉంటుందంటే దొంగతనం చేసే పవర్ ఉంటుంది. ఒక ఇంట్లో బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంట్లోనూ తాళం వేసుకొని పోయాం. మంత్రాల చేత ఆ తాళం ఓపెన్ చేయొచ్చు. ఆ ఇంట్లో ఉన్నదంతా బంగారం దోచుకోవచ్చు. మళ్ళీ ఏం తెలియకుండా ఆ తాళంని మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. హల్లెలూయా. చాలామంది దీన్ని విమర్శిస్తారు, కానీ ఇది నిజం. హయ్యెస్ట్ ఫామ్లో ఉన్న మాంత్రికులకు అడిగితే అవును మేము చేయగలుగుతామని చెప్తారు. ఇదే మాంత్రికులు ఏం చేస్తారంటే ప్రజల్ని చంపుతారు, నాశనం చేస్తారు. ఒకడు నాశనం అయిపోవాలన్నా, ఒకడు హై లెవెల్లో పోవాలన్నా మాంత్రికులకు ఆ పవర్స్ ఉంటాయి. వాళ్ళు దానికోసం ఆ పవర్స్ పొందడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే నైట్ టైంలో చేస్తారనమాట. నైట్ 11 to 3 వరకు, 11 to 4 వరకు వీళ్ళ టైమింగ్స్ ఉంటాయి. నైట్లో 11:30 to 12, 12:10 to 12:40, తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 to 3:30,
ఈ 3 సమయంలో డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అయితే ఈ మంత్రాలు చేసేటోళ్ళు, ఈ చీకటి మాంత్రికులు ఏం చేస్తుంటే ఈ నైట్ టైంలోనే ఎక్కువ చేస్తుంటారు. హల్లెలూయా. వీళ్ళు పక్కగా ప్రజల్ని నాశనం చేయటం. తర్వాత నీల మాంత్రికులు, మంత్రాలు చేసే దాంట్లో చాలా రకాలు ఉంటారు. వీళ్ళు నీల మాంత్రికులు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే నీళ్ళ లోపల ఉండే ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మలతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళు పాపం చేపిస్తూ ఉంటారు. ప్రజలు ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటారో ఈ నీల మాంత్రికులు ఏం చేస్తారంటే అటాక్ చేస్తారు. వీళ్ళు చేసేది ఏంటంటే మొత్తం వ్యభిచారాన్ని ప్రేరేపించటం. సముద్రాల దగ్గర, నదుల దగ్గర ఎక్కువ వ్యభిచారం ఉంటుంది. ఇప్పుడు ఒక గోవా అనే సముద్రం తీసుకోండి, లేకపోతే వైజాగ్ అనే సముద్రం తీసుకోండి, లేకపోతే ముంబైలో అరేబియన్ సముద్రం తీసుకోండి. ఎక్కువగా ఆడ వ్యభిచారము, పాపం అనేది నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. క్లబ్బులు అంటారు, తర్వాత పార్టీలు అంటారు, మందు అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా సైతాన్ కంట్రోల్లో ఉంటాయి. వ్యభిచారాన్ని ప్రేరేపించే కొన్ని శక్తులు ఉంటాయి అన్నమాట. నది లోపల కావచ్చు, లేకపోతే నీళ్ళ లోపల కావచ్చు. ఈ మాంత్రికులు వాటి కోసం పనిచేస్తూ ఉంటారు. సినిమాలు, సీరియల్స్, వ్యభిచారానికి సంబంధించిన పుస్తకాలు, వ్యభిచారానికి సంబంధించిన సినిమాలు, సీరియళ్ళు, దాన్ని ప్రజలు ప్రేరేపించబడాలి. తర్వాత ప్రజలు దాన్ని బాగా ఇష్టపడాలి. ప్రజలు వ్యభిచారులు అవ్వాలి. అందుకే మనకు ఒక్కొక్కసారి వ్యభిచారం చేసినట్టు కళ వస్తుంది, లేకపోతే ఫిజికల్గానే ఎవరితోనో పాపం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు ఉండరు. ఇదంతా కూడా ఈ వ్యభిచారపు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. వాటిని ప్రోత్సహించేది ఎవరు అంటే ఈ నీళ్ళ ద్వారా పనిచేసే మాంత్రికులు. వీళ్ళు ఏం చేస్తారు అంటే అమావాస్య రోజు, పున్నం రోజు వీళ్ళు నీళ్ళల్లో వెళ్ళి ఒక కాలు మీద నిలబడి తపస్సు చేస్తూ ఉంటారు. నీళ్ళల్లోనే ఎందుకు చేస్తారంటే నీళ్ళకు ఆ పవర్ ఉంటుంది. నీళ్ళ లోపల దొరికే ఏ వస్తువుకైనా ఒకలాంటి పవర్స్ ఉంటాయి. ఉప్పుకు కూడా ఒకలాంటి పవర్ ఉంటుంది. మంత్రాలు చేతపడి చేసినప్పుడు ఉప్పుని వాడతారు. ఉప్పు మంచిగా ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. తర్వాత మనం వేసుకునే రంగురాళ్ళు, ఇది కూడా నీళ్ళ నుండే దొరుకుతాయి. శంఖము, తర్వాత నీళ్ళల్లో ఉండే మట్టి, వీటి వెనుకల ఒకలాంటి ఎనర్జీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ మాంత్రికులు ఏం చేస్తారంటే అంటే సైతానే. ఇప్పుడు ఒక కాలేజ్లో డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయో, ఒక హాస్పిటల్లో మనం చూస్తే గుండెకి సంబంధించిన డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, కిడ్నీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, కంటికి సంబంధించిన డాక్టర్స్ వేరే ఉంటారు, బ్రెయిన్కి ఎట్లయితే ఉంటారో సైతాను రాజ్యంలో కూడా ఓన్లీ మంత్రాలకు సంబంధించిన 14 రాజ్యాలు ఉంటాయి అన్నమాట. 14 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో ఈ నీళ్ళకి సంబంధించిన మాంత్రికులు వేరే ఉంటారు. వీళ్ళు పాపాన్ని బాగా ప్రేరేపిస్తూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత ప్రజలను ఏం చేస్తారు అంటే వ్యభిచారం వైపు నడిపిస్తూ ఉంటారు. ఎందుకు అట్లా నడిపిస్తారు, ఎందుకు వాళ్ళు ఆ వ్యభిచారంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అంటే ప్రజల లోపల లైఫ్ ఎనర్జీ అని చెప్పి ఒకటి ఉంటుంది బాడీలో. ఈ మంత్రాల చేత ఆ సైతాన్ శక్తులు అటాక్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఏం చేస్తారు అంటే ఆ ఎనర్జీని పొందుకోవటం కోసం, ఆ శక్తిని పొందుకోవటం కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే అట్లా ప్రజలు పాపంలో పడాలని ప్రేరేపిస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా మంచోళ్ళే. వాళ్ళు పాపంలో పడిపోవటానికి, పాపానికి బానిస అవ్వటానికి కారణం ఈ మంత్రాల ఎఫెక్ట్ అన్నమాట. హల్లెలూయా. వీటి ద్వారా వాళ్ళు ప్రేరేపించబడి నాశనం అవుతారు. తర్వాత భూమి మీద ఉన్న మాంత్రికులు, వీళ్ళు ఏం చేస్తారు అంటే భూమి మీద ఉండి చేస్తారు. కొన్ని జంతువుల్ని చంపి గుంత తీసి కప్పి పెట్టడం, నిమ్మకాయలు లేకపోతే మేక తలకాయని కప్పి పెట్టడం, లేకపోతే ఒక ఫ్యామిలీని, ఒక ఇంటిని మంత్రాలు చేస్తూ ఉన్నప్పుడు బతికిన కోడిని గుంతలు వేసి మంత్రాలు వేసి దాన్ని మట్టితోని కప్పేయటం. నువ్వు ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడ తోగితే ఆ కోడి అట్లనే ఉంటుంది. కోడి చచ్చిపోతుంది కానీ ఫ్రెష్గా ఉంటుంది ఆ కోడి.
ఇప్పుడు ఒక కోడిని మనం బతుకున్నప్పుడు గుంతలో మనం పాతి పెట్టేస్తే అది చచ్చిపోతుంది, దానిలో ఉన్న బూరంతా వెళ్ళిపోతుంది, ఓన్లీ ఎముకలే మిగులుతాయి ఏదైనా కానీ. కానీ ఈ మంత్రాలు చేసినప్పుడు అక్కడ కప్పి పెట్టినప్పుడు అక్కడ తవ్వితే 20 ఏళ్ళ తర్వాత తవ్విన ఏమవుతుంది అంటే అది అట్లనే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ప్రజల్ని పిచ్చోని చేయనీకి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు మెంటల్గా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇల్లు సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి ఈ మంత్రాలు అనేటోళ్ళు వీళ్ళు మట్టి మీదనే ఎక్కువ పవర్స్ ఉంటాయి వీళ్ళకి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మట్టిని పట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు చాలామంది మన దగ్గర ఉంటారు. వీళ్ళు లోకల్ మాంత్రికులతో పాటు పనిచేస్తూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత వీళ్ళు భూమి దగ్గర నుంచి పవర్స్ పొందుకుంటారు. కొన్ని జంతువుల్ని చంపి వాటి రక్తాన్ని భూమి మీద వేసి వాళ్ళు పవర్స్ పొందుకోనికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు ఎక్కువగా ఏంది అని అంటే కొన్ని సమాజాలు, కొన్ని సంఘాల మీద ఎఫెక్ట్ ఇస్తారు. ఇప్పుడు కమ్మ సంఘం ఉంది, లేకపోతే చౌదరి సంఘం ఉంది. అట్లా ఎక్కువగా సంఘాల మీద వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఎక్కువ రూలింగ్ ఉంటుంది. పొలిటికల్స్లో ఎవరినైనా తీసుకురావాలన్నా, లేకపోతే వాళ్ళకున్న ఆ సంఘం అంటే మన దేవుని సంఘం కాదు, కుల సంఘాలు డెవలప్ చేసుకోవటానికి, కుల సంఘం ఎప్పుడు బాగుండడానికి ఈ మాంత్రికులు ఏం చేస్తారంటే ఆ కులాల కోసం పనిచేస్తాం. ఒక్కొక్క కులం కోసం ఒక్కొక్క మాంత్రికుడు ఉంటాడు, వాడు ఆ కులాన్ని కాపాడుతూ ఉంటాడు. ఈ భూమి యొక్క పవర్ని పట్టుకొని వాళ్ళు ఆ విధంగా పనిచేస్తూ ఉంటారు. దాని తర్వాత భారతదేశంలో ఉన్న మాంత్రికులు వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద పీఠాల దగ్గర కూర్చొని, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో కూర్చొని వీళ్ళు ఏం చేస్తారు అంటే మంత్రాలు చదువుతూ ఉంటారు. వీళ్ళు రకరకాల మంత్రాల్లో ఆరితేరిపోయిన వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. ఇండియన్ మాంత్రికులు, ఆఫ్రికన్ మాంత్రికులు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇండియా ఆఫ్రికా ఎందుకు పవర్ఫుల్? ఇండియా ఇంకా ఆఫ్రికా ఖండము ఒకప్పుడు కలిసి ఉంటుండే, తర్వాత విడిపోయింది. ఆఫ్రికాలో ఉండే చాలా పద్ధతులు, ఇండియాలో ఉన్న చాలా పద్ధతులు సేమ్ ఉంటాయి. కాబట్టి మంత్రాల్లో కూడా ఇండియాకి ఆఫ్రికాకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ ఇండియా మాంత్రికులు ఏం చేస్తారు అని అంటే వీళ్ళు ఆత్మలో ట్రావెల్ చేసే పవర్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. హల్లెలూయా. వీళ్ళు దురాత్మల చేత ప్రజల్ని వాళ్ళ ఇంట్లో పోయి చూడటం, వాళ్ళని నాశనం చేయటం, అక్కడున్న కొన్ని విషయాల్ని మొత్తం కూడా చేరిపేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ మాంత్రికులు ఏం చేస్తారు అని అంటే మధ్యరాత్రి టైంలో కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా నైట్ టైంలో వచ్చి మనల్ని అటాక్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు అంటే దురాత్మలకు డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అబద్ధమైన మతాన్ని కల్పితం చేస్తూ ఉంటారు. ప్రజలందరూ ఆ అబద్ధాన్ని ఫాలో అవ్వాలని చేస్తుంటారు. ప్రతి మాంత్రికుడు నిజ దేవుని దగ్గర పబ్లిక్ని తీసుకొని రాడు. హల్లెలూయా. అది గుర్తుపట్టాలి. తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే ఎర్ర మాంత్రికులు. ఎర్ర అంటే రెడ్ కలర్ అంటే రక్తం. వీళ్ళు ఏంది అని అంటే వీళ్ళు ప్రజల రక్తం తాగుతూ ఉంటారు. కొంతమందిని మనం చూసినప్పుడు సడన్గా రక్తం ఆగిపోతుంటుంది, రక్తం అయిపోతుంటుంది, రక్త పిశాచిని పంపిస్తారు. హల్లెలూయా. వాళ్ళు రక్తాన్ని ఎందుకు తాగుతారు అని అంటే కొన్ని వ్యక్తుల జీవితాల్లో మనము చూసినప్పుడు వాళ్ళ రక్తానికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో ఆ రక్తం తాగితే వాళ్ళలో పవర్స్ వస్తాయని వాళ్ళకి తెలుస్తుంది. మనం చూస్తూ ఉంటే కొంతమంది కొట్టి చంపేస్తూ ఉంటారు. ఆ టైంకి వాడు ఎట్లనే చచ్చిపోవాలా, వాళ్ళ రక్తాన్ని వీళ్ళు తెచ్చుకుంటారు. హల్లెలూయా. ఎందుకు చంపిండో తెలియదు, ఎలా చచ్చిపోయిండో తెలియదు, కానీ చచ్చిపోయి ఉంటాడు. వాడు యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోయి ఉంటాడు, లేకపోతే వాడు ఉరేసుకొని చచ్చిపోయి ఉంటాడు, ఎట్లనో ఉంటుంది. ఆ చనిపోయిన దానికి మీనింగ్ ఉండదు, కానీ వాడు చచ్చిపోతాడు. ఈ మాంత్రికులు అటాక్ చేస్తారు. ఎందుకు చేస్తారు బ్రదరు అని అంటే వాడి రక్తం కావాలా. హల్లెలూయా. వాడి రక్తం ఎందుకు కావాలంటే వాడి రక్తం వీడు తీసుకున్నప్పుడు వీళ్ళలో స్పెషల్ పవర్స్ పెరుగుతాయి అన్నమాట. కొన్ని తిథులు, నక్షత్రాల్లో కొంతమంది పుడతారు. పుట్టినప్పుడు
వాళ్ళకు అంటూ కొన్ని పవర్స్ వస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉన్నారు. ఆయన చాలా చెప్పిండు. నీరు ద్వారా దీపాలు వెలిగించబడితే అన్నాడు. మనుషులు పక్షుల్లోకి ఎగురుతారని చెప్పిండు. ఆయన ఎట్లా చెప్పగలిగిండు? ఆయన ఎట్లా చెప్పగలిగిండంటే ఆయన పుట్టిన ఆ తేదీల్లో కావచ్చు, ఆ నక్షత్రాల్లో కావచ్చు, కొన్ని గడియల్లో ఆయన పుట్టిండు అనమాట. ఆయనకు ఒకలాంటి పవర్స్ ఇవ్వబడ్డాయి. అట్లా కొంతమంది మనుషులు పుడతారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళలో పవర్స్ ఉంటాయి అన్నమాట. ఈ రక్త మాంత్రికులు, ఎర్ర మాంత్రికులు ఏం చేస్తారు, అలాంటి వ్యక్తుల్ని అటాక్ చేస్తారు. వీళ్ళు సూర్యుడి యొక్క శక్తి, చంద్రుడి యొక్క శక్తి, భూమి యొక్క శక్తి, గాలి యొక్క శక్తి, అగ్ని యొక్క శక్తి, నక్షత్రాలు, తర్వాత నీళ్ళు, తర్వాత కొన్ని జంతువులు ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు శుద్ర పూజలు చేసే మాంత్రికులు ఉంటారు. వాటి గురించి తర్వాత చెప్తా. వాళ్ళతో పాటు వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ 8th పాయింట్ ఏంటంటే తెల్లని మాంత్రికులు. తెలుపు అంటే వెలుగుకి సూచన, వెలుగు మాంత్రికులు అని కూడా చెప్పచ్చు. వీళ్ళు ఏం చేస్తారు అంటే మంచి చేస్తారు. మంత్రాలు అందరూ చెడ్డోళ్ళు లేరు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే చెడ్డగా ఉన్నదాన్ని మంచి చేస్తారు. చేసినోనికి విరగొట్టడం రాదు, విరగొట్టినోనికి చేయటం రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా చేతపడి ఏదైనా అటాక్ అయినప్పుడు వాళ్ళు విరగొడతారు. సైతాన్ వీళ్ళని కూడా సైతానే పెట్టిందనమాట. అంటే నువ్వు వేరే ఏ దేవుని దగ్గర పోవద్దు, ఏ ప్రార్థనకు పోవద్దు, నువ్వు ఇందులోనే ఉండాలి అని చెప్పి సైతాన్ ఏం చేసిండు, కొంతమందిని లేపాడు. ఇప్పుడు ఒక గ్రామంలో ఇలాంటి వెలుగు మాంత్రికులు ఉన్నప్పుడు ప్రజలు ఇంక ఏ మతంలో ఇక్కడ ఏ సత్యంలో వెళ్ళరు. మరే మనకు ఏమైనా ప్రాబ్లం వస్తే మన బాబా గారు ఉన్నారు కదా, మన గురువు ఉన్నాడు కదా అని చెప్పి అక్కడ పోతుంటారు. కానీ వాళ్ళు కూడా సైతాన్ దగ్గరికి తీసుకుపోతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వీళ్ళు మంచి మంచి సర్వీసెస్ చేస్తూ ఉంటారు. తర్వాత భయంకరమైన రోగాలు వస్తూ ఉంటాయి. తర్వాత బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు మంచి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళ వల్ల వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కానీ నిజ దేవుని దగ్గర రాకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే బాగా చాలా రకాల, పాపం వీళ్ళకి కూడా తెలియదు, మనుషులకు మంచి చేయాలి అని చెప్పి ఆ ఒక బలంతో, ఆ కోరికతో వచ్చినప్పుడు సైతాన్ వీళ్ళ ఆశని రెస్పెక్ట్ చేసి వీళ్ళని వాడుకుంటుంది. హల్లెలూయా. చాలామంది మాంత్రికులు ప్రభువులో వచ్చి మారారు, గొప్ప సేవ చేసి చనిపోయారు. ఇంకా కొంతమంది మాంత్రికులు ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నారు, దేవుని సేవ చేస్తున్నారు. హల్లెలూయా. మాంత్రికులు అందరూ కూడా మంచోళ్ళే, కానీ సైతాను వాళ్ళ కొన్ని కోరికలు, కొన్ని లేపి ఏం చేస్తుంది అంటే కొన్ని శక్తులు ఇచ్చి కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకే ఆ శక్తులు కనబడతాయి. వాళ్ళతోటే ఆ శక్తులు మాట్లాడతాయి, అందరితో మాట్లాడవు. హల్లెలూయా. వాళ్ళని బాగా గుర్తుపట్టి చాలా శ్రమల గుండా తీసుకుపోయి వాళ్ళు నిలబడతారని ఎన్నో టెస్టులు చేసిన తర్వాత పవర్స్ ఇచ్చి వాళ్ళని వాడుకుంటూ ఉంటాయి. ఇది వెలుగు మాంత్రికులు. తర్వాత గాలి మాంత్రికులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే గాలిని వాడుకుంటారు. వీళ్ళు ఎక్కడికైనా ఎగిరే పవర్స్ వీళ్ళకు ఉంటాయి, ఏ ప్రాంతం కన్నా వీళ్ళు వెళ్ళగలుగుతారు. వీళ్ళ ఆత్మలో ట్రావెల్ చేసే పవర్స్ వీళ్ళకు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సైతాను చాలామందికి చాలా విషయాలు నేర్పించేసింది అనమాట. హల్లెలూయా. ఎందుకంటే ఆదాం కంటే ముందు కూడా మనుషులు ఉన్నారు, దేవుని కుమారులు అని రాయబడ్డది బైబిల్లో. బైబిల్ కాకుండా 8 పుస్తకాలు రాయబడ్డాయి. అది బైబిల్లో చేర్చలేదు, అది అవసరం లేదని. అయితే ఈ దేవుని కుమారులు అనేవాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు సైతాన్ ఏం చేసిందంటే వాళ్ళని కూడా అటాక్ ఇచ్చి వాళ్ళకి చాలా నేర్పించి శుద్ర పూజలు ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి అని నేర్పిస్తే వాళ్ళు నేర్చుకున్నారు. అట్లా ఈ మంత్ర విద్యలు, తర్వాత తంత్ర విద్యలు, యంత్ర విద్యలు ఈ లోకంలో వచ్చినాయి. అది సైతాన్ చేత వచ్చినాయి అన్నమాట. సైతాను తయారు చేసుకుంటున్న సైన్యం అన్నమాట. ప్రజలు నాశనం అవ్వాలి,
ప్రజలు నిజ దేవునికి తెలుసుకోకూడదు, బాప్తిజం అనుభవంలోనికి రాకూడదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకూడదు. ఇట్లా చాలా రకాలుగా సైతాన్ అనేటివి పనిచేస్తూ ఉంటాడు. సైతాను లేపిన ఒక సామ్రాజ్యమే ఈ మాంత్రికుల సామ్రాజ్యం. వీళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. వీళ్ళు మనుషుల్లో కలిసిపోయి ఉంటారు, కానీ వీళ్ళు అటాక్ ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఈ గాలి మాంత్రికులు ఏం చేస్తారంటే వాతావరణాన్ని కలుషితం చేస్తుంటారు. ఇప్పుడు బాగా పంటలు పండినాయి అనుకోండి, సడన్లో వర్షం వచ్చేస్తుంది. వర్షం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పంటలు నాశనం అవుతాయి. పంటలు నాశనం అయినప్పుడు ఏమవుతుందంటే రేట్లు పెరిగిపోతాయి. రేట్లు పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే కామన్ పీపుల్ తినటం కష్టమవుతుంది. హల్లెలూయా. అది సైతాన్ అటాక్ అన్నమాట. హల్లెలూయా. వాతావరణం చేంజ్ అవ్వటం, అందరూ కూడా సైతాన్ దగ్గరికి రావాలని చేయటం. అంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాం బ్రదర్ అని మీరు కనిపిస్తుంది. దేవుడు ఉంటాడు, దేవుడు సైతాన్ని కూడా వాడుకుంటుంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. చాలామంది ఏమన్నారు, మరి ఆయన నిజమైన భక్తి చేసిండు కదా, మరి మీ దేవుడు కాపాడచ్చు కదా అని చాలామంది ప్రశ్నించారు. వాళ్ళందరికీ నా జవాబు ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, దేవుడు ఆయనను తీసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది, క్రైస్తవులు ఇంతమంది ఉన్నారని ప్రపంచానికి తెలిసింది. క్రైస్తవుల్లో ఏమైపోయిందంటే అందరికీ స్నేహభావం పెరిగిపోయింది, ప్రేమ పెరిగిపోయింది, ఐక్యత పెరిగింది. అంతకుముందు ఆ మరణం లేనప్పుడు లేకుండే. అట్లా దేవుడు తన బిడ్డల్ని కలుపుకోవటానికి కొంతమందిని తీసుకుంటాడు. మనకు తెలియదు ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది. ఇట్లనే ఈ మాంత్రికుల గురించి కూడా చెప్తా ఉంటే పెద్ద వాళ్ళకి ఏదో హైలైట్ చేసినట్టు ఉంటుంది. కాదు, వీళ్ళందరూ కూడా దేవుని ఒక పనిముట్టులే. దేవుడు వీళ్ళని కూడా వాడుకుంటూ ఉంటాడు, కానీ కొన్ని పవర్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తా ఉన్నప్పుడు అరే వీళ్ళకి ఇంత పవర్ ఉందా అని చెప్పి మనం టెన్షన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళ లాంటి వాళ్ళు ఎంతోమందిని ప్రభు పట్టుకున్నాడు, వీళ్ళ లాంటి వాళ్ళు ఎంతోమందిని ప్రభు మార్చిండు. వాళ్ళు లైవ్లో చెప్తారు, మేము పక్కా మాంత్రికులను ఇంతమందిని చంపాము, ఇంతమందికి రోగాలు పెట్టాము, మేము ఇలా పూజలు చేసేటోళ్ళం, తర్వాత మాకు రోగం వస్తే ఏ దేవుడు బాగు చేయలేదు, ఏసేనే బాగు చేసిండు. ఏసేని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది క్రైస్తవంలో చాలామంది మంత్రాల ప్రభావంతోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మంత్రాల పవర్ చాలా పవర్ఫుల్. మంత్రాల కంటే ప్రార్థనా పవర్ ఇంకా పవర్ఫుల్. రైట్. కాబట్టి వీళ్ళు గాలి మాంత్రికులు. వీళ్ళు ఏం చేస్తారు అనంటే కొంతమంది ఎదగాలన్నా, కొంతమంది కింద పడిపోవాలన్నా వీళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూడండి, సినిమా హీరోలు హీరోయిన్ చూడండి. హీరోయిన్స్ ఉంటారు, బాగా డబ్బు ఉంటుంది, ఫుల్లో చాలా డబ్బు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చేసే వృత్తి ఏంటి అంటే పాపం. సరిగ్గా వస్త్రాలు కూడా ఉండవు వాళ్ళకి, కానీ వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. లోకానికి నమ్మించటం అన్నమాట. చూడండి, ఇలా సినిమాలు తీస్తే, ఇలా పాపం చేస్తే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి. ఇప్పుడు వస్తున్న యూత్కి ఎట్లా ఉంటుంది, ఇట్లా పాపాలు చేస్తే మనకు డబ్బులు వస్తాయా, మనకు ఫేమ్ వస్తుందా అని చెప్పి వాళ్ళు ఇట్లా ఈ విధంగా ఉండటం. తర్వాత వీళ్ళలో కొంతమంది హయ్యర్ లెవెల్కి వెళ్ళటానికి ఈ గాలి మాంత్రికుల కారణం అన్నమాట. వాటికి సైతాన్ చెప్తాడు, ఈ వ్యక్తి ఇప్పుడు హైలైట్ అవ్వాలి, అందరూ దృష్టి ఈయన వైపు మళ్ళాలి, మీరు చేతపడి మంత్రాలు చేయండి అంటే వాళ్ళు అట్లా చేస్తుంటారు. ప్రపంచం అంతా ఉంటారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు హై లెవెల్లో పెరుగుతుంటారు. మనకేమనిపిస్తారు, ఇంత దేవుడిని నమ్ముకున్నాము, ఇంత ప్రార్థన చేస్తున్నాం, మనం ఎందుకు ఇట్లా ఉన్నామని అనిపిస్తుంది. హల్లెలూయా. తర్వాత క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు, వీళ్ళు చాలా డేంజర్ అన్నమాట. క్షుద్ర పూజలు అని అంటే సైతాను కొంతమంది లోపల వచ్చి కొన్ని పుస్తకాలు రాసిందనమాట. ఆ పుస్తకాన్ని చదువుతూ, ఆ పుస్తకాన్ని ఫాలో అవుతూ కొంతమంది మంత్రం చేస్తూ ఉంటారు. జంతు బలిని అర్పించటం, మనుషుల్ని బలి అర్పించటం, మనుషులకి బాడీలో కొన్ని టైప్స్ ఆఫ్ పుట్టుమచ్చలు ఉంటాయి అన్నమాట. కొన్ని పార్ట్స్లలో పుట్టుమచ్చ ఉంటుంది. వాళ్ళ ఏజ్కు బట్టి ఆ పుట్టుమచ్చలు పనిచేస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తుల్ని వీళ్ళు చంపుతూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళని చంపుతూ ఉంటారు, కన్య పిల్లల్ని చంపుతూ ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే డబ్బు కోసము, పవర్ కోసము, తర్వాత మంచి ఘనత రావటం కొరకు వీళ్ళు చాలా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు కరెక్ట్గా లేకపోతే వీళ్ళకి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట.
చాలా స్ట్రిక్ట్ అనమాట. మంత్రాలు చేయటం, మంత్రాలు నేర్చుకోవటం చాలా స్ట్రిక్ట్. తర్వాత లోకల్ మాంత్రికులు, వీళ్ళు ఏంటంటే ఆ లోకానికి ఓన్లీ ఆ జిల్లాకి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు మంత్రాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నప్పుడే పని చేస్తారు, వేరే జిల్లాలో ఉండి చేస్తే పని చేయరు. వాళ్ళకి అంతవరకు ఉంటుంది అనమాట కెపాసిటీ. హల్లెలూయా. వీళ్ళు మ్యారేజెస్ విరగొట్టడం మ్యారేజెస్ పెళ్లి సంబంధాలు విరగొట్టడం, పెళ్లి సంబంధం కలపటం. తర్వాత బిజినెస్ను ఆఫర్స్ రావటం, బిజినెస్ ఆఫర్స్ రాకుండా చేయటం. పంటలు మంచిగా పండటం, లేకపోతే పంటలు అస్సలు పండకపోవటం. ఆ ఏరియాలో పలానా ఎమ్మెల్యే గెలవాలి, ఆయననే గెలవాలి, అందరూ ఓడిపోవాలి. ఇవన్నీ కూడా మంత్రాల చేత యాక్టివేట్ అవుతూ ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళు అక్కడ వరకే ఉంటుంది. బయట వాళ్ళు దగ్గర పోయి చేస్తే అది పెద్దగా పనిచేయదు. ఆ భూమికి ఆ లోకల్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇంకొకరు ఎవరు అంటే ఇంటర్నేషనల్ మాంత్రికులు అనమాట. వీళ్ళు బాగా చదువుకొని ఉంటారు, వాళ్ళు మాంత్రికులు లెక్క కనబడరు. వీళ్ళకి ఎక్కడైనా ట్రావెల్ చేసే లైసెన్స్ ఉంటుంది. ప్రపంచం న్యూస్ని చేంజ్ చేస్తారు, ప్రపంచం దిశని వీళ్ళే రూపకల్పన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రపంచంలో ఇప్పుడు ఎవరు నంబర్ 1గా నిలబడాలి, ఎవరి చేత నడిపింపబడాలి, వీళ్ళే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ కింద ఈ శుద్ర పూజలు చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత లోకల్ మాంత్రికులు ఉంటారు, తర్వాత గాలి మాంత్రికులు ఉంటారు అన్నమాట. హల్లెలూయా. వీళ్ళు చాలా దగ్గర చెడు చేస్తూ ఉంటారు, కొన్ని చెరిపేస్తూ ఉంటారు. హల్లెలూయా. పాపానికి ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటారు. గవర్నమెంట్స్ అన్నీ కూడా వీళ్ళ రూల్సే ఫాలో అవ్వాలి అని చెప్పి వీళ్ళు పని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దాని తర్వాత నిబంధన చేసిన మాంత్రికులు. ఈ నిబంధన చేసిన మాంత్రికులు ఏంటంటే డైరెక్ట్ సైతాన్తో నిబంధన చేసుకుంటారు. మొత్తం సైతానికి వాళ్ళ జీవితం ఇచ్చేస్తారు. సైతాన్ని సంతోషపెట్టడానికి వీళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళ శరీరం, వాళ్ళ ప్రాణం, వాళ్ళ ఆత్మ సైతానికి ఇచ్చేస్తారు. వీళ్ళు ఇంకా ఏం చేస్తారు అంటే చనిపోయిన తర్వాత కూడా సైతాను మళ్ళీ వీళ్ళ ఆత్మని, వీళ్ళ ప్రాణాన్ని మళ్ళా సైతాన్ వాడుకోవాలి అని చెప్పి కూడా ఏం చేస్తారు అని అంటే పని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళ ప్రాణం అన్నమాట చాలా ఇంపార్టెంట్. చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది దయ్యాలు అవుతూ ఉంటారంటే ఇక వీళ్ళే అనమాట. వీళ్ళు ముందే దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. వీళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. వాళ్ళకున్న నిబంధనను వాళ్ళు మీరరు అనమాట. ఏదైతే సైతానికి నిబంధన చేసారో ఆ విధంగానే ఉంటారు. దీంట్లో కొంతమంది వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటారు, పెళ్ళికి దూరంగా ఉంటారు. హల్లెలూయా. అంటే దేవుని కోసమే కాకుండా దయ్యాల కోసం కూడా కొంతమంది ఉన్నారనమాట. సైతాన్ ఆ విధంగా ప్రేరేపిస్తుంది. అందుకే వాళ్ళు చాలా హయ్యర్ లెవెల్లో ఉంటారు, చాలా పవర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం తీసుకున్న డిసిజన్ బట్టి మనలో పవర్ వస్తూ ఉంటుంది, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి పవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మతానికి సంబంధించిన మాంత్రికులు ఉంటారు. మా మతమే ఉండాలి, వీళ్ళు మతాన్ని కాపాడుకునేటోళ్ళు అనమాట. మతంలో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, ప్రజలు మాత్రం ఆ మతాన్ని దాటి వెళ్ళకూడదు, ఆ మతంలోనే ఉండాలి. వీళ్ళు ఇంకా మతాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. తర్వాత ఆ మతంలో ఇంకా అనేక మంది ఆకర్షింపబడాలి, ఆ మతమే నిజమైన మతం అని తెలియపరచబడాలి, ఆ మతాన్ని ఎవరైనా అటాక్ చేస్తుంటే వాళ్ళని చంపాలి అని చెప్పి ఈ మతానికి సంబంధించిన మాంత్రికులు ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు ముస్లిమ్స్లో ఉంటారు, ఈవెన్ దో క్రిస్టియన్స్లో ఉంటారు, ఈవెన్ దో హిందూయిజంలో కూడా ఉంటారు, ప్రతి మతంలో ఉంటారు. క్రిస్టియానిటీలో కూడా ఒక మతం ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఆ మతం కింద సైతాన్ ఉంటే వాటినే వెంబడించాలి, నిజ దేవుని వెంబడించకూడదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ మతాన్ని ఎలా చేంజ్ చేయాలి, తర్వాత దాన్ని ఇంకా పబ్లిక్ని తీసుకురావాలంటే ఏం చేయాలి, అందులో ఎలా నాశనం చేయాలి, వేరే మతాన్ని ఎలా తొక్కేయాలి, వీళ్ళ మతం ఎట్లా ఉండాలో మతానికి సంబంధించిన చీకటి శక్తులు అనేటివి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అని అంటే హల్లెలూయా చాలా భయంకరంగా పనిచేస్తూ ఉంటాయి. కొన్ని గుంపులు చాలా పెద్ద పెద్ద మాంత్రికులు ఉంటారు అన్నమాట. ఈ విధంగా మనం చూస్తే మంత్రాలు అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే సైతాన్ చాలా రకాలుగా మనకి ఈ మాంత్రికుల ద్వారా ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది.
ప్రపంచాన్ని నడిపిస్తుందే వీళ్ళని కూడా చెప్పచ్చు. సైతాన్ వాళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తాడు. ఫలానా శాంసంగ్ బాగా డెవలప్మెంట్ అవుతుండు, వాడిని పాపంలో పడేసేటట్టు మంత్రాలు వేయండి. శాంసంగ్ పాపంలో పడిపోయింది అనుకోండి, సేవ ఉండదు, ప్రేయర్ ఉండదు, ఏముండదు, ఇంతమంది ప్రభులో రారు, వానికి అటాక్ ఇస్తుంది అన్నమాట. అసలు వాళ్ళకి శాంసంగ్ ఎవడో కూడా తెలియదు, నాకు వాళ్ళెవరో కూడా తెలియదు, కానీ నాకు అటాక్ జరుగుతుంది. హల్లెలూయా. కొంతమంది దైవజనులు పాపంలో పడిపోతూ ఉంటారు, సైతాన్ పడగొట్టేసిందని అంటారు కదా, ఇట్లనే అనమాట. ఈ మంత్రాల చేత చూస్తాడనమాట. వానికి డబ్బు అంటే ఇష్టమా, అమ్మాయిలు అంటే ఇష్టమా, పదవి కాంక్ష అంటే ఇష్టమా, వానికి తిండి అంటే ఇష్టమా, ఏది ఇష్టం అది ఇచ్చి పడేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మెయిన్ ఇప్పుడు ఈ మంత్రాలు ఒక మనిషి రిసీవ్ చేసుకోవటానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు చూద్దాం. ఫస్ట్ మార్గం ఏంటంటే, చాలామంది మంత్రాల ఎఫెక్టు ఎలా ఓపెన్ అవుతాయి అంటే, వాళ్ళ నిద్ర పడుకున్నప్పుడే వాళ్ళకి అటాక్ అవుతుంది. హల్లెలూయా. మంత్రాలు మనకి అటాక్ అవ్వకముందు కొన్ని బండగుర్తులు ఉంటాయి. నిద్ర లేకపోవటం, మంత్రాల ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి సరిగా నిద్ర ఉండదు. లేడీస్కి అయితే పీరియడ్స్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది, ఓవర్ఫ్లో అవుతుంటుంది, లేకపోతే అసలు పీరియడ్సే కావు. హల్లెలూయా. ఎన్ని మందులు వాడినా పీరియడ్స్ కావు. లేదు అని అంటే 15 రోజులకు విపరీతమైన పీరియడ్స్ అయిపోతుంది, మొత్తం రక్తం అంతా పోతుంటుంది. హల్లెలూయా. ఇది మంత్రాలు ఎఫెక్ట్ అయ్యేటప్పుడు బండగుర్తులు అనమాట. హల్లెలూయా. తర్వాత కొంతమందికి మంత్రాలు ఎలా అటాక్ అవుతాయి అంటే, వాళ్ళు తినే ఫుడ్డు, వాళ్ళు తాగే వాటర్, ఏదైనా తాగేది, తర్వాత వస్త్రాలు, వాళ్ళు బాగా వాడిన వస్త్రాలు, లేకపోతే వాళ్ళు చెప్పులు, తర్వాత వాళ్ళ మట్టి, వాళ్ళ కాళ్ళల్లో ఉన్న మట్టి, వాళ్ళ గోర్లు, వాళ్ళ రక్తము, వాళ్ళ వెంట్రుకలు, వీటి ద్వారా కూడా ప్రజలకి చేతబడి మంత్రాలు అనేటివి అటాక్ అవుతాయి. ఎందుకు ఈ గోర్లు, ఈ వస్త్రాలు అని అంటే, మనం వాడే వస్త్రాలు కావచ్చు, చెట్లు కావచ్చు, గోర్లు కావచ్చు, వీటికంటూ ఒక ఆరా అనేది ఉంటుంది అన్నమాట. ఆస్ట్రల్ బాడీ అనేది ఉంటుంది. హల్లెలూయా. అంటే మనలో ఏదైతే పవర్ ఉందో ఈ వస్త్రాల మీద కూడా అది అంటుకుంటుంది అనమాట. దాని ద్వారా ఏం చేస్తాయంటే మంత్రాలు అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. హల్లెలూయా. దాని తర్వాత మంత్రాలు అనేటివి మాంత్రికులు ఎలా చేస్తారంటే, కొన్ని సైతానికి సంబంధించిన నిబంధనలు కట్టుకొని, బలిపీఠాలు కట్టుకొని, వాళ్ళు అక్కడి నుంచి మనకి అటాక్ ఇస్తారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విధంగా కూడా పనిచేస్తూ ఉంటాయి. కొంతమంది మంత్రాలు అనేటివి ఎట్లా అటాక్ అవుతాయి అంటే, పేర్లు పెట్టటము, లేకపోతే కొంతమంది పుట్టినప్పుడు కూడా మంత్రాలు చేతపడి అనేది అటాక్ అవుతుంది. కొంతమంది పెళ్ళిలో అటాక్ అవుతుంది. హల్లెలూయా. కొంతమందికి పెళ్ళైన తర్వాత కూడా చాలా సంవత్సరాలు పిల్లలు ఉండరు. ఎందుకు పిల్లలు ఉండరు అంటే, ఈ పెళ్ళి అయినప్పుడు అక్షంతాలు ఉంటాయి, ఆ అక్షంతాలకు మంత్రాలు వేసి వాళ్ళ మీద చల్లుతారు. చల్లినప్పుడు ఆ స్పిరిట్స్ అనేటివి వాళ్ళ లోపల పోయి వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేసేస్తాయి. హల్లెలూయా. దాని తర్వాత కొంతమంది ఏమవుతుందంటే, తిండి మీద చేస్తారు, ఫుడ్ మీద. ఇప్పుడు బిర్యానీ వండిర్రు, చికెన్, మటన్ వండిర్రు, వాళ్ళు మంత్రం చేసి ఆ వాటరో లేకపోతే ఆ మంత్రమో వేసేస్తే ఆడ 100 మంది ఉండని, 1000 మంది ఉండని, అది తిన్నప్పుడు ఎవరికి ఎఫెక్ట్ కాదు. ఏ వ్యక్తి పేరు మీద చేసిండో ఆ వ్యక్తి వచ్చినప్పుడు వానికి అటాక్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మరుగు మందు అని ఉంటారు కదా, అది నీళ్ళల్లో కలిపి కూడా ఇవ్వచ్చు. సేమ్ ఆ నీళ్ళలో కలిపిన నీళ్ళు అట్లనే ఉంటాయి. చికెన్లో కలిపిస్తారు, గుడ్డు కర్రీలో కలిపిస్తారు, అది బాడీలో వెళ్ళిన తర్వాత పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత కొంతమందికి మంత్రాలు అనేటివి ఎలా అటాక్ అవుతాయి అంటే, ఈ మాంత్రికులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటికి కొన్ని గుర్తులు పెడతారు. వాళ్ళ కుండ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇల్లు కావచ్చు, ఆ గుర్తు ద్వారా చీకటి శక్తులు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మాంత్రికులు ఏం చేస్తారంటే, కొంతమందిని పాపం వైపు తీసుకుపోతారు. పాపం చేయటం వల్ల కూడా మంత్రాల ఎఫెక్ట్ అనేది అవుతుంది. వ్యభిచారం చేసినప్పుడు వ్యభిచార దయ్యాలు, వ్యభిచారం ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మనం చూస్తే
ఆ, చాలా రకాల ఉంటాయి అన్నమాట. ఆడోళ్ళతోటి పాపం చేయటం, ఆ శరీర కోరికలను ఈ మాంత్రికులు రెచ్చగొడతారు, చేసి ఆ పాపం చేపించి దురాత్మల చేత కనెక్ట్ చేస్తారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనివల్ల కూడా ప్రజలు నాశనం అయిపోతూ ఉంటారు. దాని తర్వాత మనం చూస్తే కొన్నేమో ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, భూమి జాగల గురించి, ఆ భూమి నాదంటే నాది, కోపం అహంకారంతో గొడవలు పెట్టుకోవటం, కొట్లాటలు పెట్టుకోవటం, ఆ భూమికి చేసి పెడతారు. ఆ భూమి ఎవడు కొనడు, ఎవడు అమ్మడు, దాంట్లో ఏది పంట వేసినా పండనే పండదు, పండుతా చాలా లాస్ పండుతుంది. అందుకే పొలాల కోసం కూడా మనం ప్రేయర్ చేయాలి. పొలాలకు కూడా ఒకవేళ ఎవరైనా పంట పొలాలు ఉంటే ఆ పొలాలకు ప్రేయర్ చేసిన వాటర్ చల్లాలి, అక్కడ ఉన్న మంత్రాలు కాలిపోతాయి. నేను నా సేవా జీవితంలో నేను వెళ్ళి ప్రేయర్ చేసిన తర్వాత పొలాలు మంచిగా పండటం నేను గమనించినాను. వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు లేదు బ్రదర్, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు కొన్ని పొలాల్లో చెట్లు ఉన్నాయనుకోండి, ఆ ప్రతి చెట్టుకి ప్రార్థన చేసి నూనె పోయాల్సి వస్తుంది, చాలా పెద్ద టైం పడుతుంది దానికి. కానీ ఆ నూనె పోసిన తర్వాత ఆ ప్రేయర్స్ చేసిన తర్వాత ఆ చెట్లు బాగా పండినట్టు వాళ్ళు చెప్పారు. హల్లెలూయా. అంటే ఆ పొలాలు పండకుండా కూడా మంత్రాలు చేతపడి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకే మనం ప్రేయర్ అనేది బాగా నేర్చుకోవాలి, బాగా ప్రేయర్లో ఉండాలి. ఓన్లీ త్రూ ప్రేయర్స్ వల్లనే మంత్రాన్ని మనం అటాక్ని మనం జయించవచ్చు, లేకపోతే జయించలేము. హల్లెలూయా. ఇవంతా కూడా మాంత్రికులు చేస్తూ ఉంటారు. తర్వాత కొంతమందిని మనము చూస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు పుట్టినట్టు పుట్టి చచ్చిపోతారు. హల్లెలూయా. ఎట్లానో తెలియదు, ఎందుకు చచ్చిపోయిందో తెలియదు. ఈ మాంత్రికులు అనేవాళ్ళు చంపేస్తారనమాట. ఎందుకంటే ఆ పుట్టబోయే పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళని చంపేస్తే వీళ్ళలో పవర్స్ వస్తాయని చెప్పి ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అదే చెప్పేది, నైట్ టైంలో తిరగకూడదు, కొత్త బట్టలు, కొత్త చెప్పులు ఏది కొనకూడదు ప్రెగ్నెన్సీ వాళ్ళు. మ్యారేజెస్కి, బర్త్డే ఫంక్షన్స్కి, తర్వాత ఉయ్యాల ఫంక్షన్స్, దేనికి కూడా వెళ్ళకూడదు. ఆ సైతాన్ ఆవరిస్తుంది అన్నమాట. హల్లెలూయా. తర్వాత కొంతమందికి చేతబడి అనేటివి ఎట్లా అటాక్ అవుతాయి అంటే, కొన్ని సైతాను చేసే కలాపాల్లో పోయి మనం కూడా పాల్గొనటం. హల్లెలూయా. అంటే వాళ్ళు గుంపులుగా కూడుకున్నారే, మేము ఈ యొక్క ఫంక్షన్ చేస్తున్నాము, లేకపోతే మేము ఇది చేస్తున్నాము, మేము ఇది పూజలు చేస్తున్నాము, మీరు కూడా రండి అంటారు. అస్సలు దాంట్లో మర్చిపోయి కూడా పోతే మనకు అటాక్ అవుతుంది. కొంతమందికి అటాక్ అవుతుంది, అన్న అక్కడ పోయిన తర్వాత నాకు ఏదో అయిపోయింది, తల తిరిగిపోతుంది, పిచ్చిగా ఉందన్న, అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయింది. నువ్వు పోయినందుకు ఆ మంత్రాలు అనేటివి అటాక్ అవుతాయి. ఇంకా కొన్ని మంత్రాలు, సైతాన్ శక్తులు ఎలా అటాక్ అవుతాయి అంటే, కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఆ పుణ్యక్షేత్రాలే కదా చూడడానికి పోతున్నాం అనుకుంటా, అక్కడ కూడా మనకి అటాక్ అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ బాగా క్షుద్ర పూజలు, పాపపు అన్నీ కూడా చేస్తారు. అందులో మనం వాళ్ళని తాకినప్పుడు, అక్కడ మనం అడుగు పెట్టినప్పుడు ఆ స్పిరిట్ అనేది, ఆ చేతబడి ఎఫెక్ట్ అనేది మనకు కూడా అవుతుంది. హల్లెలూయా. తర్వాత కొన్ని ఇంట్లకి చేతబడి చేస్తారు, కొన్ని ఇండ్లలో చేతబడి చేస్తారు, ఆ ఇంటికి పోయినప్పుడు కూడా అటాక్ అవుతుంది మనకి. కొన్ని ఫ్యామిలీస్కి చేతబడి చేసి పెడతారు, వాళ్ళకి పోయి మనం ప్రేయర్ చేసిన, వాళ్ళ దగ్గర పోయి మనం ఏమైనా తిన్నా కూడా అది అటాక్ అవుతుంది. అంటే వాళ్ళలో మనం కూడా కలిసిపోయినట్టే అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మరి అట్లయితే బ్రదర్, మరి ఎవరు మాంత్రికులు మంత్రాలు అయితే ఎవరి దగ్గర పోయి ప్రేయర్ చేయొద్దా బ్రదర్ అనేది అట్లా నేను అంటలేను. ఇంకా మనమే పోవాలి, మనమే పోయి ప్రేయర్ చేస్తే వాళ్ళకి విడుదల వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, మంత్రాల వల్ల ఎలా అటాక్ అవుతుంది హల్లెలూయా అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరి మంత్రాలు, చేతబడి శక్తులు అనేటివి అటాక్ అవుతాయి. ఈ మంత్రాలు చేతబడి అటాక్ వచ్చినప్పుడు ఏంది అని అంటే, మెయిన్ అక్కడున్న వ్యక్తులకి తెలియదు అనమాట ఇది మంత్రాల ఎఫెక్ట్ అని. ఇంట్లో సమాధానం ఉండదు, డబ్బులు రావు, ఇల్లు గడవటం చాలా కష్టమవుతుంది. ఎప్పుడు చూసినా గొడవలు, కొట్లాటలు అవ్వటం, లైఫ్లో ప్రతి దాంట్లో సవాళ్ళు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. హల్లెలూయా. ఈ విధంగా చేతపడి మంత్రాలు అనేటివి, అందుకే వద్దని చెప్పింది దేవుడు, వాళ్ళని చంపేయమని చెప్పింది. అయితే ఈ మంత్రాల్ని మనం
జయించాలి అని అంటే మనకి సహవాస ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, బైబిల్ మనం చదవాలి. ఎందుకంటే బైబిల్ చదవకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యత మనలో పెరగదు. ప్రతి వ్యక్తిలో యేసుప్రభు వారి ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ యొక్క సామర్థ్యత పెరగాలి అంటే బైబిల్ పరిజ్ఞానం మనలో పెరగాలి. బైబిల్ పరిజ్ఞానం మనకి ఎట్లయితే పెరుగుతుందో, బైబిల్ని మనం ఎలాగైతే ధ్యానం చేస్తున్నామో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలానే పనిచేస్తాడు. హల్లెలూయా. మంత్రాల నుంచి, చేతబడి నుంచి విడిపింపబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాప్తిజం తీసుకొని ఉండాలి. నువ్వు బాప్తిజం తీసుకోకుండా మంత్రాలు చేతపడే ఎఫెక్ట్ నీ లోపలికి వెళ్ళిపోదు. బాప్తిజం తీసుకుంటే ఎట్లా పోతుంది బ్రదర్ అంటే, వాడు లోకంలో చచ్చిపోతున్నాడు, దేవునిలో పుడుతున్నాడు. దేవునిలో పుట్టిన తర్వాత కూడా మంత్రాల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హల్లెలూయా. కానీ దాన్ని మనం పూర్తిగా బ్రేక్ చేయొచ్చు. ఎప్పుడు బ్రేక్ చేయొచ్చు అంటే మనం టోటల్ ప్రభువుకి సమర్పించుకోవాలి. సమర్పించుకోవటం అంటే ఏంటి అంటే ప్రభు ఏది చెప్తే అది వినటం. రెండోది వాక్యం చేత నింపబడటం. బాగా వాక్యాన్ని మనం నింపుకోవాలి. వాక్యం నింపకపోతే సైతాన్ వస్తాడు. మూడోది ఏంటంటే ఉదయకాల సమయం లేచి ప్రార్థనలో గడపాలి. రాత్రి కూడా ప్రేయర్లో గడపాలి. ఎందుకు ఉదయకాల సమయంలో ప్రార్థన గడపాలి అని అంటే, ఈ మంత్రాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి కూడా మన మీద వల వేస్తారు. ఆ వల ఏం చేస్తారంటే మార్నింగ్ మనం నిద్రపోయినప్పుడు ఆ వల మనలో ఇరుక్కపోతాం. ఆ రోజంతా కూడా ఆ వలలో నుండి మనం ఇబ్బంది పడతాం. ఎప్పుడైతే మనం మార్నింగ్ లేవటం ఒక గంట సేపు, గంటన్నర భాషలు మాట్లాడినప్పుడు ఆరాధన చేసి ఆ వల చినిగిపోతుంది. హల్లెలూయా. తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి అటాక్ అవుతుంది. మనం ప్రేయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి అటాక్ అవుతుంది. అందుకే ఈ మాంత్రికులు కావచ్చు, ఆ దయ్యాలు ఏం చేస్తాయంటే ప్రేయర్లో లేకుండా చేస్తారు. ప్రేయర్ చేద్దాం, మనం ఆ పని చేయి, ఈ పని చేయి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఇట్లాంటి ఆలోచన వస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఇంకా మంత్రాల నుంచి పూర్తిగా విడుదల పొందాలంటే నీతిమంతుడుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే కీర్తన 34:7 ఏముంటుందంటే, దేవుని దూత ఆయన చుట్టూ ఎవరైతే భయపడతారో వాళ్ళని విడిపిస్తుందని ఉంటుంది. అంటే మనం నీతిగా దేవుని చూసి భయపడుతున్నప్పుడు దేవుని దూత వచ్చి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. తర్వాత ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలో తరచుగా వెళ్తూ ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రాత్రి 12 గంటల నుంచి 3 గంటల టైంలో ప్రేయర్లో ఉండాలి. ఆ నైట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆత్మలోకంలో చాలా పవర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ టైంలో ఉండి మనము ప్రేయర్స్ చేయటం వల్ల కూడా మ్యాక్సిమం విడుదల వచ్చేస్తుంది. హల్లెలూయా. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మతో మనం బాగా స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. బాగా స్ట్రాంగ్. ప్రతిదీ పరిశుద్ధాత్మ మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడటం, ప్రతిదీ పరిశుద్ధాత్మకు చెప్పటం, పరిశుద్ధాత్మ గురించి బాగా తెలుసుకోవటం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాగా అన్య భాషలు మాట్లాడటం. హల్లెలూయా. అన్య భాషలు బాగా మాట్లాడుతుంటే కూడా మంత్రాల నుంచి మనకి విడుదల వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అన్య భాషలు మాట్లాడుతుంటే విడుదల వస్తుంది అని అంటే మీరు బాగా తెలుసుకోవాలి. హల్లెలూయా. అంటే మామూలు తెలుగులో మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మంత్రాలు అనేటివి అటాక్ చేస్తాయి. ఎప్పుడైతే మనం అన్య భాషల్లో మనం ప్రేయర్ చేస్తామో ఈ మంత్రాలు అనేటివి ఏమైపోతాయంటే వాటికి అర్థం కాక అవి కూలిపోతాయి. కాబట్టి అన్య భాషలు ప్రార్థన, కాబట్టి అన్య భాషలు ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. తర్వాత మన నాలుకని మన ఆధీనంలో మనం పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. మన నాలుకని మన ఆధీనంలో పెట్టుకోవటం, మన నాలుక ప్రకారం, నాలుక ద్వారానే మనకు అన్నీ మంచి జరుగుతాయి, చెడు జరుగుతాయి. దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం చెప్పటం, దేవుని ఒక వాక్యాన్ని మనం ఉచ్చాటన చేయటం, ఆ వాక్యాన్ని పలకటం, వాటి వల్ల కూడా దేవుడు ఎలా అయితే సైతాన్ని జయించిండో ఆ వచనాలు ఎత్తిపట్టి చెప్పటం, అట్లా కూడా మంత్రాలంటివి కూలిపోతాయి. నెక్స్ట్ మన పాపాలు ఒప్పుకోవటం, మన పూర్వీకుల పాపాలు ఒప్పుకోవటం, శాపాలన్నీ విరగొట్టుకోవటం. ఎందుకంటే ఆ శాపాల వల్ల అటాక్ ఇస్తాడు. మనం ఎప్పుడు దాన్ని ఒప్పుకొని తర్వాత
మనం ఎప్పుడైతే సైతాన్ని మనం గద్దిస్తామో ఆ సైతాన్ శక్తులు అనేవి వెళ్ళిపోతాయి. ఆ మంత్రాల నుంచి మనకి విడుదల వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంది అని అంటే, ఎవరైతే అన్యులు ఉంటారు అంటే దేవునిలో మనల్ని నడిపించే వాళ్ళు ఉంటారు, దేవుడు అంటే ఇష్టపడని వాళ్ళని ఫస్ట్ కట్ చేసేయాలి. మంచి ప్రార్థన పరులతోటి మనం సహవాసం కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకేమైతుంది అంటే ఈజీగా విడుదల వచ్చే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, ఈ విధంగా మనము ఏంటంటే మంత్రాల నుంచి, చేతబడి శక్తుల నుంచి మనము విడుదల పొందవచ్చు. మనం చేయాల్సింది ఏంది అని అంటే ప్రేయర్లో ఉండాలి. తర్వాత దేవుని బాగా స్తుతించాలి. దేవుని సాక్షిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఈ విధంగా ఉన్నప్పుడు మంత్రాల నుంచి విడుదల వస్తుంది, చేతబడి శక్తుల నుంచి విడుదల వస్తుంది, ప్రజలు బాగా అయిపోతారు. మంత్రాల నుంచి చేతబడిన వాటిని చూసి భయపడద్దు. అమ్మో నాకు అటాక్ చేస్తుందేమో, అమ్మో నన్ను నాశనం చేస్తుందేమో. మనలో ఆల్రెడీ దేవుని ఒక ఆత్మ ఉంది. ఆ దేవుని ఒక ఆత్మ మనని గొప్పగా విడుదలిస్తుంది. మనం చేయాల్సిన విషయం ఏంటంటే ప్రేయర్లో గడపడానికి ప్రయత్నం చేయాలి. బాగా భాషలు మాట్లాడాలి. వాక్య పరిజ్ఞానం మనం బాగా పెంచుకోవాలి. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి విడుదల అనేది వస్తుంది. హల్లెలూయా. అందుకే సహవాస ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలామందిని గమనిస్తున్నాను, కాన్ఫరెన్స్లో ప్రేయర్లో రాలేకపోతున్నారు. మీరు ప్రేయర్లో వచ్చిన తర్వాత కూడా ఫోన్లు వస్తాయి, ఫోన్లు రాగానే డైవర్ట్ అయిపోతారు. ఆ ఫోన్లు కల్పించి ఇక్కడ ప్రేయర్లో రాకుండా చేసేది, ఇక్కడ ప్రేయర్లో రాని వాళ్ళందరికీ అటాక్ అవుతుంది, ఘోరంగా ఇబ్బంది పడుతుంది. చాలాసార్లు చెప్పి వదిలేసిన, మీ సావు మీరు చేస్తారని వదిలేసిన. ఎందుకంటే దెబ్బ తాకినప్పుడే తెలుస్తుంది. సైతాన్ అటాక్ అది ప్రేయర్లో లేకుండా వాళ్ళు మాట్లాడడం, వీళ్ళు ఏముండదు అక్కడ. తర్వాత కూడా మాట్లాడచ్చు. ఇక నేను చెప్పే సబ్జెక్ట్ మిస్ అయిపోతుంది, మళ్ళీ దొరకదు అది. అట్లా సైతాన్ కూడా ఏం చేస్తుంది అంటే సేవలో కూడా మనం బిజీ పెడుతుంది. హల్లెలూయా. సహవాసంలో లేకుండా చేస్తుంది. సైతాన్ చేసే పని, మంత్రాలు చేసే పని ఏంటంటే మనల్ని ఒంటరిగా చేస్తాయి. మనం ఒక గుంపులోకి వెళ్ళి బయటికి తీసి ఒంటరిగా అటాక్ ఇస్తాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వాటి నుంచి మనం విడుదల పొందాలంటే మనం సహవాసంలో ఉండాలి, ఏకాంత ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ఎక్కువగా ప్రభువుని స్తుతించాలి, ఎక్కువగా అన్య భాషలు మాట్లాడాలి. దానికి పెద్ద వీలు కూడా అదే అన్నమాట. మన పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి, ఉపవాస ప్రార్థన తరచుగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి మంత్రాలు, చేతబడి శక్తుల నుంచి మనకు ఖచ్చితంగా విడుదల వస్తుంది. తర్వాత మనం కూడా అనేక మందిని విడుదల చేయొచ్చు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను నా సేవా జీవితంలో ఎక్కువగా మంత్రాలు, చేతబడుతున్న వాళ్ళని విడుదల చేసినాను. అప్పుడు నాకు ఇంత పరిజ్ఞానం లేకుండే, అప్పుడు నాకు ఇంత వాక్య పరిజ్ఞానము లేకపోతే ఇంత జ్ఞానము ఇన్ని తెలిసేది కాదు. కానీ దేవుడు నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను ఏం చేసేటోని, మంత్రాలు చేస్తే వాళ్ళ కోసం ప్రేయర్ చేసి ఆరాధన చేసేటోని. తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసి రాగానే మంచిగా అయిపోయిందని నెక్స్ట్ సండే చర్చికి వచ్చేసేటోళ్ళు. మంచిగా చర్చిలో మంచిగా ఎదిగేటోళ్ళు. తర్వాత ఎవరో ఒకరు పుల్ల పెట్టేటోళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. మళ్ళీ మంత్రాలు అటాక్ అయ్యేది, మళ్ళీ వాళ్ళ కోసం నేను పోయేది. తర్వాత కొన్ని రోజులు వదిలేసిన. ఇప్పటికి వాళ్ళు లోకంలోనే ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది ఏమో దేవుళ్ళ నిలబడ్డారు. అరే మనకు ఎవ్వరు చేయలే, ఈయన వచ్చి చేసిండు, మనం మంచిగా అయిపోయినా ఆ దేవుని పట్టుకోవాలని చెప్పి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఏ దేవత దగ్గర పోయినా మంత్రాల నుంచి విడుదల రాదు, ఎక్కడ పోయినా రాదు. హల్లెలూయా. మంత్రాల నుంచి విడుదల పొందడానికి కొంతమంది మాంత్రికుల దగ్గర, సోది చెప్పే వాళ్ళ దగ్గర వెళ్తారు. వాళ్ళ జీవితం మీరు ఎప్పుడైనా చూడండి, ఇంకా సర్వనాశనం అయిపోతూనే ఉంటుంది, ఇంకా అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి, ఇంకా రోగాలు పెరిగిపోతూనే ఉంటాయి. ఏముండదు అక్కడ. వాటికి ఇంకా మనం ప్రేరేపించినట్టు అవుతుంది. జ్వరం పోతలేదని చెప్పి రక్షరేకులు కట్టుకోవటం, తాయెత్తులు కట్టుకోవటం చాలా తప్పేది. కొంతమంది ఇప్పుడు మంత్రాలతో ఉన్నప్పుడు వాళ్ళు ఈ తాయెత్తులు కట్టుకొని వస్తారు. వాళ్ళకు మనం ప్రార్థన చేసినప్పుడు విడుదల రాదు, స్వస్థత రాదు. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ తాయెత్తులని తీయమని చెప్తాం. ఎందుకంటే మేము ప్రేయర్ చేసినప్పుడు ఆ సైతాన్ శక్తులు ఆ తాయెత్తుల్లో కూర్చుంటాయి, అస్సలు విడుదల రాదు.
కొంతమంది ప్రేయర్ చేయించుకోనికి ఫోన్లో వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే బాగా పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, బాగా చేతపడి ఎక్కే ఎఫెక్ట్ ఉంది, ప్రేయర్ చేయండి. పక్కా హిందువులు ఉంటారు వాళ్ళు. వాళ్ళకి చెప్తాం ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభు తట్టు తిరగాలి అని. లేదా మీరు ప్రేయర్ చేస్తే అయిపోతుందని చెప్తారు. ప్రేయర్ చేస్తే కాదు అది. 100 రోజులు ప్రార్థన చేసి లాస్ట్కి వాళ్ళు ఈయన వల్ల అవుతలేదు అని చెప్పి వాళ్ళు కట్ అయిపోతూ ఉంటారు. అది నా మిస్టేక్ కాదు, మీ మిస్టేక్. మనము కొన్ని వదులుకోకుండా దేవుడు మనకు పూర్తి స్వస్థత, విడుదల అనేది ఇవ్వడు, జరగదన్నమాట. దేవుడు ఇన్వాల్వ్మెంట్ చేయలేడు. దేవుని పవర్కి మించింది పవర్ లేదు కదా, ఏదైనా కాలిపోతుంది అంటే కాలిపోతుంది, కానీ నువ్వు దానికి పర్మిషన్ ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు కూడా మన పర్మిషన్ ఇవ్వకుండా ఆయన మన లోపలికి రాదు. మనం ఒప్పుకుంటే దేవునికి పర్మిషన్ ఇచ్చినాడు. అందుకే బైబిల్లో ఏమున్నదంటే నీ పూర్తి అధికారము యెహోవాకు ఒప్పుకొను, అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువేయగలుగుతావు. దేవుని యొక్క పూర్తి అధికారానికి నిన్ను నువ్వు ఒప్పుకోవాలని చెప్పింది. అంటే దేవుడు ఏది చెప్తున్నాడో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఏమవుతుందంటే పూర్తి విడుదల, సమాధానం, నెమ్మది ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇంకా క్రిస్టియన్ సొసైటీలో మనం చూస్తే పెద్ద పెద్ద సేవకులు వీటిని నమ్మరు. హల్లెలూయా. ఇది బైబిల్లోనే ఉన్నాయి బ్రదర్ అంటే ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవంటారు. అపోస్తుల కార్యంలో కూడా పౌలు భక్తుడు వాక్యం చెప్పటం వల్ల, ప్రేయర్స్ చేయటం వల్ల అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద మాంత్రికులు పుస్తకాలు కాల్చేసి వాళ్ళ మంత్రాలన్నీ వదిలేసారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటుంది, 21 అధ్యాయము 20 అధ్యాయంలో. మాంత్రికులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు అని, శరీరానుసారులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, తాగుబోతులు, వ్యభిచారులు శరీరానుసారం వదలలేరు. ఈ తాగుబోతులు, వ్యభిచారులు ఎవరు అని అంటే దేవునికి లోబడని వాళ్ళు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది మంత్రాల నుంచి విడుదల పొందాలి అని అంటే నువ్వు నిజ దేవుని పట్టుకోవాలి, నువ్వు బాప్తిజం తీసుకొని సండే చర్చికి రావాలి. అది చేయకుండా నీకు మాత్రం విడుదల అనేది రాదు, ఎక్కడ పోయినా విడుదల రాదు. ఎందుకంటే ఇదే రూట్ అన్నమాట. నాకు అక్కడ పోతే ఆ తాయెత్తు కట్టుకుంటే నాకు విడుదల వచ్చింది అంటే అది బూటకం అన్నమాట. అక్కడ విడుదల వచ్చి ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, అక్కడ ఘోరమైన ప్రాబ్లం వచ్చేస్తుంది, అది తెలియదు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మాంత్రికులందరూ కూడా సైతాన్ చేత నడిపించబడుతున్నారు. వాళ్ళు మంచి చేస్తూ ఉండొచ్చు, కొంతమంది మంత్రాలు విరగొట్టేటోళ్ళు ఉంటారు, వాళ్ళు మంచిగా చేస్తారు, కానీ వాళ్ళు కూడా సైతాన్ చేత నడిపించబడుతున్నారు. అట్లా సైతాను నిజ దేవుని దగ్గర రాకుండా కొంత మంచి పనులు కూడా చేస్తుంది, కొంత మంచి పనులు పని చేసేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఆ విధంగా సైతాన్ ఏం చేస్తుంది అంటే ప్రజలను సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది చాలామందికి తెలియదు. ఏమనుకుంటాను, వాళ్ళ మతమే గొప్పదేమో, వాళ్ళు చేసేదే కరెక్ట్ ఏమో. వాళ్ళు చేసినట్టు అయితేనే అవుతుందా, అక్కడ పోతేనే అవుతుందా, మా దేవుళ్ళు లేరా, మా దేవతలు లేరా అంటే మరి మరి ఆడ పోయి ఉండు. నీ దేవుళ్ళు దేవతలు నీకు విడుదల ఇస్తుందేమో, స్వస్థత ఇస్తుందేమో, పరలోక రాజ్యం అయితే ఇయ్యదు. నిత్యము నరకానికి వెళ్తాం. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే విగ్రహారాధన చేస్తూ నరకానికి పోతాడు ఉంది. చాలామంది దేవుని మీద అలిగి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళిపోయి ఏమంటారు, ఇప్పుడు మాకు మంచిగా ఉంది, మాకంతా మంచిగా జరుగుతుంది. సైతాన్ మరి అట్లనే చేస్తుంది, అంతా నీకు మంచిగా చేసి లాస్ట్కి నరకాన్ని తీసుకుపోతుంది. అన్లెస్ నువ్వు బాప్టిజం తీసుకోకపోతే, యేసయ్య నిజమైన దేవుడు పాపాల కోసం చనిపోయిండు అని నువ్వు ఒప్పుకోకపోతే నీకు విడుదల రాదు, నీకు సమాధానం రాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మంత్రాల నుంచి విడుదల పొందాలి అంటే ఆ విడుదల చేసేటోడు ప్రేయర్స్లో ఉండాలి, ఫుల్ ప్రేయర్ ఉండాలి, హెవీ ప్రేయర్స్, తరచుగా ఉపవాసాలు వెళ్ళటం, రోజుకొక 6-7 గంటలు భాషల్లో మాట్లాడటం, అలర్ట్ ఉండాలి. అలర్ట్ లేకపోయినాం అనుకో కథం, కొట్టిపడేస్తే సైతం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు చాలామంది దైవజనులు ఏం చేస్తారంటే తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయరు.
మీరు ఎప్పుడైనా గమనించారు? తల మీద చేయబట్టి ప్రేయర్ చేసడానికి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. హల్లెలూయా. అది వాళ్ళకు కూడా తెలుసు. ఏదో కొన్ని మాటలు చెప్పేస్తారు. విశ్వాసికి ఏముంటారంటే దైవజనుడు తల మీద చేయాలని వాళ్ళు చేయరు, బైబిల్ పెట్టి చేస్తారు. తల మీద చేయడానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. వచ్చేస్తాయి సైతాన్లు, నువ్వు మా ఏరియాలో వచ్చి మా వాడిని ఎట్లా ఇబ్బంది పెడుతున్నావు. హల్లెలూయా. కానీ తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తేనే అభిషేకం అనేది రిలీజ్ అవుతుంది, అవతల వ్యక్తికి బలపడతాయి, లేకపోతే కాదు. కొంతమంది తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసేటప్పుడు మొత్తం చేతులు ఫింగర్స్ అన్నీ కూడా పెట్టరు, ఒక 2 వేళ్ళు పెడతారు, లేకపోతే ఏదో అంటనట్టు పెడతారు. అది కూడా కాదు, టోటల్ మొత్తం అరిచేయి మొత్తం మీదికి రావాలి. అప్పుడు ఆయనలో ఉన్న అభిషేకం అనేది ఆయనలో ట్రావెల్ అవుతుంది. అది టెంపరీ, మళ్ళీ పర్మనెంట్గా అంటే వాడు మళ్ళీ ప్రేయర్లో కూర్చుంటే వాడు ఆత్మ పొందుకుంటేనే అవుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మంత్రాల నుంచి మనం విడిపించబడతాం. ఎప్పుడు అనంటే మనం మంత్రాల కోసం, చేతపడి కోసం ప్రేయర్ చేసినాం, దేవుడు విడుదల ఇచ్చాడు. మళ్ళీ పదే చెప్తుంటారు కొంతమంది, మాకు వాళ్ళు మంత్రాలు చేస్తారు, వీళ్ళు మంత్రాలు చేస్తారు. అట్లా మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నీలో ఉన్న మంత్రం మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. అంటే దేవుడు విడుదల ఇచ్చిందని చెప్పి నువ్వు నమ్మతలేవు. కొంతమంది క్రైస్తవుల్ని చూడండి, ఇప్పుడు కూడా అదే చెప్తారు, బాగా ప్రేయర్లో ఉంటారు, సండే చర్చికి పోతారు. కానీ ఏంది మీకు ఎట్లా అయింది ఏంటంటే పలానా వాడు మంత్రాలు చేసిండు, వాడు చేసిండు, ఓకే, నువ్వు ప్రేయర్ చేసినా పోయింది, మళ్ళీ నువ్వు దాన్ని యాక్టివేట్ చేస్తున్నావు. హల్లెలూయా. అట్లా మళ్ళీ మంత్రాలు ఏమైతే అటాక్ అవుతాయి, మళ్ళీ చేతపడి అనేది అటాక్ అవుతుంది. అందుకే బైబిల్లో ఏముందంటే ఒక దురాత్మ ఒక ఇంటిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట అరణ్యంలో తిరుగుతుందంట. వచ్చి అనుకుంటుందంట, అరే నేను అనవసరంగా ఆ ఇల్లు వదిలేసి వచ్చిన, నేను మళ్ళా ఆ ఇంటికి వెళ్ళాలి, నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆ ఇంటి దగ్గర రాదంట. ఇంటి వెంటిలేటర్ ఉంటుంది కదా, మామూలుగా గాలి రావటానికి హోల్స్తో పెడతారు కదా మన ఇంట్లో, తెలుగులో ఏమంటారేమో, కిటికీలు కాకుండా ఉంటాయి కదా వెంటిలేటర్, ఆ వెంటిలేటర్ దగ్గర వచ్చి చూస్తుందంట. అప్పుడు ఆ ఇల్లు మంచిగా సైతాన్ లేనప్పుడు ఎట్లుంటుంది, మంచిగా నీట్గా ఉంటుంది కదా. అప్పుడు తనకంటే చెడ్డమైన 7 దయ్యాలు తీసుకొస్తాయంట. అంటే మనము దేవుళ్ళకి వెళ్ళి మనం తొలగిపోయినప్పుడు, దేవుళ్ళు రాకముందు ఎలాంటి పొజిషన్ ఉందో అంతకంటే భయంకరమైన పొజిషన్లో వెళ్తాం. హల్లెలూయా. చాలామందికి స్వస్థతలు కావాలా, విడుదల కావాలా, కానీ దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. సండే ప్రేయర్కి రావటం వాళ్ళకి నచ్చదు. అబ్బా ఊకే పోవాలి నా చర్చికి పోతేనే పని అవుతుందా, మనకు మంచిగా అయిపోయింది కదా ఇంకెందుకు చర్చికి అనేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూడండి సర్వనాశనం అయిపోతుంటుంది. ఇంకా కొంతమంది విశ్వాసులు ఉంటారు, చర్చిలో వచ్చి దేవుని పాటలు పాడతారు, నెక్స్ట్ డే పోయి గుడిలో చప్పట్లు కొడతారు. వాళ్ళ జీవితాలు కూడా చూడండి చాలా భయంకరంగా నాశనం అవుతాయి. ఒకప్పుడు దేవునిలో ఉన్నంత సంతోషం అదంతా వెళ్ళిపోతుంది, మొత్తం లోకంలో కలిసిపోతారు. దేవుని మీద విశ్వాసం లేకుండానే వెళ్ళిపోతారు, విశ్వాస భ్రష్టులు అయిపోతారు. పాట పాడితే ఇక దేవుడే దిగొచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు మళ్ళీ పాటలు పాడతారు. మా తెలంగాణలో ఎట్లుంటుందంటే, తెలంగాణ ఊర్లలోకి వెళ్ళి హైదరాబాద్లో వస్తారు విశ్వాసులు, ఇక్కడ బాప్టిజం తీసుకుంటారు, ఇక్కడ చర్చిలో ప్రభు వల్ల ఇస్తారు, వాళ్ళే పంచుతారు, వాక్యంలో అన్నింటిలో ప్రోత్సహిస్తారు. అప్పుడప్పుడు ఊర్లలో పోతుంటారు. ఊళ్ళలో పోయినప్పుడు ఏం చేస్తారు అంటే టోటల్గా మొత్తం అక్కడ సమర్పించుకుంటారు. ఇంకా ఆడ పూజలు, పునస్కారాలు, యాటలు, దాని తర్వాత యాత్రలు, జాతరలు, ఇవన్నిట్లో వెళ్ళి ఏం చేస్తారంటే సర్వనాశనం అయిపోయి మొత్తం ఆడ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ భక్తులు లెక్క తెల్లబట్టలు వేసుకొని వస్తారు. హల్లెలూయా. చాలా పెద్ద శాపమైన జీవితం అన్నమాట. వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వటం చాలా కష్టమవుతాయి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం కష్టమవుతాయి. హల్లెలూయా. తర్వాత నాకు దేవుడు ఏం చేస్తలేదని ఏడుస్తూ ఉంటారు. నువ్వు చేసిందే తప్పు,
నువ్వు అందుకే బైబిల్లో ఏముంటుందంటే, నీ మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటాడు. ప్రసంగి 5వ అధ్యాయంలో రాస్తాడు ఈ మాట. హల్లెలూయా. మామూలు విషయం కాదు. మందిరంకి వెళ్ళినప్పుడు, మందిరంకి వచ్చిన తర్వాత దానికే స్టిక్ అవ్వాలి, దాని మీదనే నువ్వు ఆధారపడాలి. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు ఏషాలు వేస్తా, నేను అక్కడ కూడా ఇక్కడ కూడా అంటే సర్వనాశనం. ఇప్పుడు మా హైదరాబాద్లో కొంతమంది విశ్వాసులు ఉంటారు, దేవుళ్ళు దేవతలు అన్నీ తిరుగుతారు. మళ్ళీ బాధ వచ్చింది అనుకోండి, నాకు ఫోన్ చేస్తారు, నేను ప్రేయర్ చేస్తాను, అమ్మ మీరు చేస్తున్న తప్పని కూడా చెప్తాను, కానీ వినరు. వాళ్ళని మొదట్లోగా గమనిస్తూ వస్తున్నాను. అప్పుడున్న ప్రాబ్లంల కంటే ఇప్పుడు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పటిన్న హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు కంటే ఎక్కువ నాశనం అవుతారు. మళ్ళీ వాళ్ళు బాగా ప్రేయర్స్ కూడా చేస్తారు, మళ్ళీ పూజలు కూడా చేస్తారు. అటు ఇటు రెండు ఆగమైపోతాయి. 2 పడవల మీద ఎప్పుడు కూడా కాలు పెట్టద్దు. 2 కాళ్ళు ఒకటే పడవ మీద పెట్టాలి. హల్లెలూయా. ఏమవుతుంది అంటే, ఒక పడవ లెఫ్ట్ సైడ్లో పోతుంది, ఒక పడవ రైట్ సైడ్లో పోతుంది, ఈయనేమో కింద పోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ మంత్రాలు వేసేవాళ్ళు, మాంత్రికులు కూడా ఏం చేస్తారంటే, ఆ విశ్వాసులకి అరే పవర్ ఎందుకు తగ్గుతుందంటే వాడు చర్చికి పోతున్నాడు, చర్చికి పోకుండా చేస్తారు. లేకపోతే అక్కడ ఉన్న దైవజనుడు ద్వారా గొడవలు పెట్టేటట్టు చేస్తారు. ఆ దైవజనుడు ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఏంది ఆయన అట్లా అనొచ్చా, ఆయన పాస్టర్ అయి ఉండి అట్లా అనొచ్చా, మరి నీకు కాకపోతే ఇంకెవరికి అనాలా? అట్లుండదు. ఆయన నాకు అన్నాడు, నేను రాలే. అరే నీ మంచిగా చెప్పిండు కదా అంటే, నా మంచిగా చెప్పి ఉండొచ్చు, కానీ అట్లా చెప్పొద్దు, నాకు ఇష్టం ఉండదు. సైతాన్ మంత్రాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మంత్రాలు ఎటాకైనా ఏ వ్యక్తినైనా చూడండి, విపరీతమైన అహంకారం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ తప్పు అస్సలు ఒప్పుకోరాలి. మంచి ప్రార్థనా పరులు ఉంటారు, కానీ తప్పు ఒప్పుకోరు. తగ్గింపు స్వభావం అనేది ఉండదు. కొంతమందిలో ఉంటుంది, కానీ చాలా తక్కువ. వాళ్ళే రావాలా, ఆ దైవజనుడే వచ్చి చెప్పాలా, అప్పుడే మేము వస్తాం. నువ్వేంది మాకు చెప్పేది, నువ్వు కాకపోతే ఇంకో దైవజనుడు అంటారు. అట్లా వర్కౌట్ కాదు అది. ఆ శక్తి నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తగ్గింపు స్వభావం ఉండాలి, పశ్చాత్తాప మనసు ఉండాలి, కన్నీరు గార్చే మనసు ఉండాలి. అప్పుడే ఆ మంత్రాలు చేతపడే శక్తి నుంచి విడుదల. కొంతమందికి కొన్ని సంవత్సరాల పైన విడుదల రాదు. అది రాకపోవటానికి కారణం వాళ్ళే అనమాట, పాస్టర్ కాదు. అక్కడ నువ్వు దేవునికి ఇవ్వాల్సిన మనసు ఇవ్వలేదు నువ్వు. హల్లెలూయా. తర్వాత పదే అదే విషయాలు చెప్తున్నావు, ఇంకా తగ్గలే, ఇంకా కాలే, ఇంకా అట్లనే ఉంది, ఇంకా దానికే ఎక్కువ పవర్ ఉంది. దానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టయితే. హల్లెలూయా. ఇంకా కొంతమందిని మనం చూస్తే సరైన పాస్టర్స్ కనబడరు. మాకు ఇట్లా మంత్రాలు ఎఫెక్ట్ అవుతుంది అంటే, మంత్రాలే చేతపడలేవు, అవన్నీ ఏం లేవు, మీరు సండే చర్చికి వస్తలేరు, మీరు దేవుని మీద సరిగ్గా విశ్వాసం లేదు, దశం భాగాలు ఇస్తలేరు, సండే చర్చికి వస్తలేరు, ప్రార్థన లేదు, ఇదే చెప్తుంటారు. ఇవన్నీ లేకుండా చేసేదే మంత్రాలు. చర్చికి రాకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, తర్వాత దేవుని దగ్గర రాకుండా, దేవుడు అంటే ఇష్టం లేకుండా చేసేదే మంత్రాలు. ఇది ఈ పాస్టర్లకు తెలియదు. వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు నీ లోపల ఈ మిస్టేక్ ఉంది కాబట్టి అందుకే ఇట్లా అవుతుంది. హల్లెలూయా. పాస్టర్ లోపల ఎలాంటి దేవుని ఒక ప్రసన్నత ఉంటుందో అతని దగ్గరకు వచ్చిన విశ్వాసులకు అది తాకుతుంది అన్నమాట. పాస్టర్ మంచి భయభక్తులు కలిగి ఉండి ప్రార్థనలో ఉన్నాడు అనుకోండి, ఒక వేస్ట్ గాడు వచ్చినా కానీ ఆయన తల మీద చేయబడి ప్రేయర్ చేస్తే అది ఫ్లో అవుతుంది అని లోపల. వాడు కూడా మంచిగా అయిపోతాడు, వాడు మంచి ప్రార్థనా పరుడు అయిపోతాడు. మన మీద ప్రేయర్లో లేకుండా విశ్వాసులు ఏదైనా ప్రాబ్లం చెప్తే వాళ్ళని దూషించటం అది చాలా కరెక్ట్ కాదు. చాలామంది పాస్టర్స్ అట్లనే ఉన్నారు. ఇంటికి రావటానికేమో చేత కాదు, వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం చేత కాదు, ఒక 10 రోజులు ఫోన్లలో ప్రార్థన చేయడానికి చేత కాదు. విశ్వాసులు ఇట్లా అనగానే పెద్ద డైలాగులు కొడతారు. హల్లెలూయా. చాలామంది ఉన్నారు అట్లా. అదంతా కూడా సైతాను కింద పని చేయబడుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, చేతపడి మంత్రాలు అనేటివి చాలా పవర్ఫుల్. వాటికంటే పవర్ఫుల్ ప్రార్థనా జీవితం, ఇది దానికి మించిందే లేదు. వాటికంటే పవర్ఫుల్ వాక్య ధ్యానం.
వాటికంటే పవర్ఫుల్ నలుగురితో కూర్చొని ప్రార్థన చేయడం. దీనికి మించిందే లేదు. దీనికి మించింది లేదు కాబట్టి చాలామంది మాంత్రికులు ప్రభువుని నమ్ముకున్నారు. ఎవ్వరు కూడా మాంత్రికుడు అవ్వాలి అని చెప్పి ఎవ్వరికి ఇంటెన్షన్ ఉండదు. అక్కడ సిట్యువేషన్ డిమాండ్ చేస్తుంది. అక్కడున్న కొన్ని సిట్యువేషన్స్ని బట్టి, సైతాన్ మాటల్ని బట్టి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి దాంట్లో పడిపోతారు. మీరు ఏ మాంత్రికుడినైనా చూడండి, వాడు వాళ్ళ ఫ్యామిలీని బాగు చేసుకోలేడు. వాని వల్ల వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంటుంది, పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాడు చచ్చిపోయిన తర్వాత పిల్లలకు శాపం చుట్టుకుంటుంది. హల్లెలూయా. వానికి తెలియదు, అరే నా భార్యని నేను ఇబ్బంది పెడుతున్నాను, నా పిల్లల్ని నేను ఇబ్బంది పెడుతున్నాను. ఆ సైతాన్ యొక్క హవాలో ఉంటాడు. సైతాన్ గుప్పట్లో ఉండి వాడు నాశనం అయిపోతూ ఉంటాడు. కాబట్టి అలాంటి మాంత్రికులు మారాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. నేను అనలేసి మనం ప్రార్థన చేయకుండా వాళ్ళకు విడుదల రాదు. దేవుడే వాళ్ళని విడుదల చేయాలి, మనంతటా మనం చేయలేము. హల్లెలూయా. చాలామంది మాంత్రికులు కొంతమంది ప్రార్థన చేయటం వల్ల మారిపోయారు. హల్లెలూయా. అరే నేను ఎప్పటి నుంచి ఎన్నో చేతపాడు చేసి ఎన్నో ఆత్మలు తెచ్చుకుని ఎంతోమందిని చంపినా నేను చేయని పని ఈ దేవుని నమ్మిన బిడ్డ ఎట్లా చేసింది, ఆమె చిన్న ప్రేయర్లో అంత పవర్ ఎట్లా రిలీజ్ అయిందని, అరే నేను ఇన్ని రోజులు చేసింది వేస్ట్ అయిపోయిందని చెప్పి ఆ మంత్రాలు చేతపడి వదిలేసి బైబిల్ చదివి పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొల్లోలు ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యానికి, ప్రార్థనా జీవితానికి ఏదైనా సాధ్యమే. మంత్రాలు అనేటివి మ్యారేజ్ చేయకుండా చేస్తుంది, పిల్లలు పుట్టనీయకుండా చేస్తుంది, తర్వాత ఉద్యోగంలో సరిగ్గా లేకుండా చేస్తుంది. కొంతమందిని చూడండి, అసలు సరిగ్గా ఉద్యోగం చేయలేరు, వాళ్ళు సరిగ్గా వ్యాపారం చేయలేరు. అంటే ఒక దాని మీద ఉండరు వాళ్ళు. ఖచ్చితంగా అది మంత్రాల ఎఫెక్ట్. కొంతమంది ఇంట్లో చూడండి, ఎప్పుడు గొడవలు అవుతుంటాయి, కొట్లాటలు అవుతుంటాయి, పిల్లలు మాట వినరు. భార్య మీద భర్తకు ప్రేమ ఉండదు, భర్త మీద భార్యకు ప్రేమ ఉండదు. చిన్న విషయాలు పెద్ద గొడవలు అవుతాయి. మంత్రాల ఎఫెక్ట్ అది. అక్కడ దురాత్మలు పనిచేస్తున్నాయని అర్థం. ఇంకా కొంతమంది ఫ్యామిలీని చూస్తే పిల్లలకు మంచి జ్ఞానం ఉంటుంది, చదువుతుంటే వాళ్ళకి నిద్ర వస్తుంటుంది, చదవబుద్ధి కాదు. మంచి స్కూల్లో వేసినా వాళ్ళు చదవాలి. ఇద్దరు మాస్టర్లు టీచర్లను బట్టి చదివించిన ట్యూషన్లు పెట్టినా వాళ్ళకి ఎక్కదు. మంత్రాలు ఎక్కదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అవన్నిటి నుంచి విడుదల పొందాలి అంటే ప్రార్థన శక్తి ఉండాలి. ఇప్పుడు మీరు చేస్తున్న 5 నిమిషాలు 10 నిమిషాల ప్రేయర్స్కి దేవుడు ఏదో ఒకటి మనకు నింపుతూనే ఉంటాడు. దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇవి మనము తెలుసుకోవాల్సిన విషయాలు. మాంత్రికులు, మంత్రాలు ఎట్లా ఎఫెక్ట్ అయితే, ఎన్ని రకాల మాంత్రికులు ఉన్నారు, వాళ్ళని మనం ఎలా జయించాలి. వాళ్ళు కూడా మన మనుషులే. వారి కోసం ప్రార్థన చేయటం, వారి కోసం కన్నీరు గార్చడం, మన ఊరిలో మనకు తెలిసిన మాంత్రికులు ఉంటే వారి కోసం మనం ప్రార్థన చేయటం. వాళ్ళకు సువార్త చెప్తే వాళ్ళు నమ్మరు, తీసివాడేస్తారు. దేవుడే వాళ్ళకి దెబ్బ పెట్టాలి. ఆ దెబ్బ పెట్టినట్టు మనం ప్రేయర్ చేయాలి. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైంది, మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి అందరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. అక్క చెప్పండి. హలో అక్క చెప్పండి. ఇంట్లో మన ఇంట్లో కూడా మంత్రాలు బాగుంటాయా? చేస్తారు. అందుకే మనం రెగ్యులర్ ప్రేయర్లో ఉంటే అవి వెళ్ళిపోతాయి.
ప్రేయర్ చేసే దగ్గర సైతాన్ ఉండదు, సైతాన్ ఉండే దగ్గర ప్రేయర్ ఉండదు, అంతే. అదొక్కటి అర్థం చేసుకొని మనం ముందుకు పోవాలి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మనం ప్రార్థనలో ఉంటే, ప్రేయర్ మనం చేసుకుంటూ ఉంటే, ఒకళ్ళు ఉంటే కూడా అవి కాలిపోతాయి, అవి ఉండవు, అంతే. ఇక్కడ మక్కువలో ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ ఇంటికి చేతపాటు చేసారు, ఆమెకు కూడా చేశారు. ఆ ఇల్లు ఈమె కొనుక్కున్న తర్వాత చాలామంది పాస్టర్స్ ఆమెకు ప్రేయర్ చేశారు, ఆమెకు ఎవరు ప్రేయర్ చేయొద్దని కూడా అన్నారు, అడ్డం పడిపోయేటోళ్ళు. సాలూరు పార్వతక్క ఆమె ప్రేయర్ చేసి ఆమెకు కూడా ఇబ్బంది అయిపోయింది, నాకు నంబర్ ఇచ్చింది. ఆమెకు ఫోన్లలో ప్రేయర్ చేసి 2-3 సార్లు ఇంటికి పోయి ప్రేయర్ చేస్తే ఆ మంత్రాలన్నీ కూడా కాలిపోయినాయి, మంచిగా అయిపోయింది ఆమె. విశ్వాసంలో ఇప్పుడు బలపడ్డది, ఆ అటాక్ లేదు ఇప్పుడు, దేవుడు తీసేసిండు. అట్లా అంటే స్ట్రాంగ్ ప్రార్థన పరుడు అక్కడ వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి. అందుకే మెయిన్ ఏంటంటే ప్రేయర్లో బాగా బలం పెంచుకోవాలి. ప్రేయర్లో బలం మనం పెంచుకున్నప్పుడు ఎక్కడ ఏ అటాక్ వచ్చినా మనం ఈజీగా దాన్ని జయించవచ్చు, లేకపోతే దానికి మనం దొరికిపోతాం. రైట్, ఓకే. ఇంకా చెప్పండి, మీకు ఏం అర్థమైంది? దేవుడు మీ ద్వారా ఏం మాట్లాడాడు, మీకేం చెప్పిండు, మీకేం అర్థమైందో మీ అనుభవం పంచుకోండి.